गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्षणम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तन्नमामि। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याक नअबुदु व इय्याक नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमत अलैहिम गैरिल मग़ज़ूबि अलैहिम वलज़्ज़ालिन। Our Lord, who art in heaven, hallowed by thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen, Amen, Amen. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మబంధువులారా, ఇక్కడ గురుదేవుల యొక్క ఆరాధనా కార్యక్రమములను నడుపుకుంటున్నాం. ఈరోజు ఆరాధన ముగింపు రోజు. నిన్నటి దినం ప్రారంభమైనవి. నిన్నటి దినం ఉదయం అనంతపురం సేవా సమితి వారు ఈ నల్లని స్వామికి తెల్లని పూలమాలలు వేసి చల్లగా ఊరంతా త్రిప్పి 4 గంటల అనంతరం ఈ వేదిక దగ్గరకు తీసుకొచ్చినారు. పీఠాధిపతుల చేత వేదాంత ఉపన్యాసం నిన్న చక్కగా మాట్లాడినారు కదూ. వాళ్ళ భాష పండితులు వాళ్ళంతా గ్రాంథిక భాష ఉపయోగం చేసినారు. నాకు అటువంటి భాష ఉపయోగం చేసేదానికి నేను పండితుడును కాను. గ్రామ్య భాష ఉపయోగిస్తాను. ఆ గ్రామ్య భాషలో కూడా చాలా తక్కువ దర్జాలో ఉన్నటువంటి భాషనే ఉపయోగిస్తాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో చేరినాను. కాబట్టి భాషా పరిచయం తక్కువవుతుంది. మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడో నా శిష్యులు భక్తులు ఉత్తరాలు రాసినప్పుడు చదువుకుంటాను. అవసరం వస్తే అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతాను. ఎక్కువగా మాట్లాడను. కన్నడ ఎక్కువగా మాట్లాడతాను. కాబట్టి నేను మాట్లాడే విషయాల్లో భావాన్ని గ్రహించి భాషా లోపములు ఏమన్నా ఉంటే సవరించుకోవాలని చెప్పి సవినయంగా నేను సభికులను కోరుకుంటున్నాను. ఇది ఒక సభ. సభా కల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం అన్నారు పెద్దలు. సభ ఎలా ఉంది అంటే కల్పవృక్షానికి సమానంగా ఉంది అని. సభా కల్పతరుం. ఇంకా ఏముంది అక్కడ అంటే వేద శాఖోపజీవితం. వేదములు అన్నటువంటి శాఖల చేత ఒప్పింది ఈ కల్పవృక్షం. శాస్త్రపుష్ప సమాయుక్తం. శాస్త్రములు అన్నటువంటి పుష్పముల చేత శోభింపబడింది. విద్వద్భ్రమర శోభితం. ఆ పువ్వులలోనున్న పుష్పములలోనున్నటువంటి మకరందాన్ని జుర్రేదానికి తేనెటీగలు కావాలి, భ్రమరములు కావాలి.
అటువంటి భ్రమణానికి సమానమైనటువంటి మహానుభావులు, పండితోత్తములు, బుద్ధిమంతులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, అనేక క్షేత్రములలో అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి మహానుభావులంతా ఈ సభలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇది పరమ పవిత్రమైనటువంటి సభ. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సభను గూర్చి మొదట సభా కల్పతరం వందే చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతమంది ఈరోజు ఇక్కడ గుమిగూడినారు. మొట్టమొదట మీకు చెప్పవలసిన విషయం, నేను భగవంతుడను కాను, అవతార పురుషుణ్ణి కాను. నేను సామాన్యమైనటువంటి మానవుణ్ణి. నా గురుదేవుడిచ్చినటువంటి మహత్తరమైన మంత్రముతో, స్వయం కృషితో, అంచెలంచెలుగా అతి ప్రయాసతో చాలా కష్టపడి ఆ జీవిత లక్ష్యాన్ని నేను దర్శించిన. అంతేకాని పుట్టుకతో నేను మహానుభావుడని కానీ, దైవాంశ సంభూతుడిని కానీ, దేవుణ్ణని కానీ చెప్పుకోవడం లేదు. కాబట్టి ఇంతవరకు దైవస్వరూపులని, దైవాంశ సంభూతులని ఏమేమో అడ్జెక్టివ్స్ చేర్చి మన వాళ్ళు భక్తి యొక్క అతిశయత్వం ఎక్కువైతే ఆ రీతిగా వాళ్ళకి అనుభవిస్తుంది. కాబట్టి ఆ రీతిగా ఇంకొకసారి వర్ణించవద్దని సవినయంగా తెలుపుకుంటున్నాం. రాయలసీమ రతనాల సీమ అన్నారు పెద్దలు. ఎందుకు దీన్ని రతనాల సీమ అన్నారు? చాలామంది ఈ రాయలసీమలో, రాయలేలిన సీమలో, భూమిలో వజ్ర వైఢూర్యాలు, వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి దీన్ని రతనాల సీమ అన్నారేమో అని అనుకుంటారు. ఇప్పుడు కూడా అక్కక్కడ గుత్తి దగ్గర, వజ్రకరూరు దగ్గర వెతికేదానికి పోతారు, ఏమో దొరుకుతాయని అంటుంటారు. అయితే నిజమైన రతనాలు ఏవి? మాతృగర్భములో జన్మించి స్వయం కృషితో అంచెలంచెలుగా తమ లక్ష్యాన్ని సాధించి ఆ తమ శక్తిని, ఆ తమ సామర్థ్యాన్ని మానవాళి అభ్యుదయానికి, శ్రేయస్సుకు పంచినటువంటి మహామనీషులు, ఉత్తములు, ఉత్తమోత్తములు పుట్టినటువంటి పరమ. అందువల్లనే దీనిని రతనాల సీమ అన్నారు. ఆ రతనాలు ఉండడం వల్ల ఈ గడ్డను, ఈ రాయలసీమను రతనాల సీమ అని పెద్దలు అన్నారు. చూడండి, అటు వెంకటేశ్వరుడు నిత్య పూజలు అందుకుంటూ తన క్షేత్రాన్ని గురు పరంపరలో ఇటువంటి గురువు లేడు, ఇటువంటి శిష్యుడు లేడు అని ఆ కాలములో పేరు చెందినటువంటి బ్రహ్మం గారు, సిద్ధయ్య గారు ఈ రాయలసీమ వారే. ఇక యోగక్షేత్రంలో మకుటం లేని మహారాజుగా వెలిసినటువంటి వేమన యోగి కదిరి దగ్గర ఉన్నటువంటి కటారుపల్లెకు చెందినటువంటి వాడని పండితుల అభిప్రాయం ఉంది. ఆయన కూడా రాయలసీమ వాడే. ఇక మంత్రాలయం రాఘవేంద్రుడు మన రాయలసీమ వాడే. ఇంకా ఉత్తమోత్తములు వెలిసినటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం ఇది.
ఆదవాని లక్ష్మమ్మ గారు ఉన్నారు, ఉరుకుంద వీరన్న గారు ఉన్నారు. ఇంతేకాక సూఫీ సంప్రదాయానికి చెందినటువంటి అనేక మంది మహానుభావులు ఉద్భవించారు ఈ రాయలసీమలో. ఎల్లార్తిలో శేక్షావళి, శాషావళి అన్నటువంటి సూఫీ మహాత్ములు అవతరించిన స్థలం అది. కౌతాళ్ ఖాదరలింగ గారు ఉద్భవించినటువంటి స్థలం ఇది. గుంటకల్ మస్తాన్ వలి గారు పుట్టినటువంటి సమాధి అయినటువంటి స్థలం ఇది. పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ గారు వెలుగొందినటువంటి పరమ పవిత్ర స్థలం ఇది. అందుకే అన్నారు పెద్దలు, రాయలసీమ అంటే రతనాల సీమ అని. నిజమైన రతనాలు ఇవే. అయితే ఈనాటి విద్యావంతులు ఏముంది రాయలసీమలో, రాళ్లసీమ ఇది అని అంటున్నారు. ఇంకా అంతేకాకుండా ఈ మహాక్షేత్రములో, రాయలేలిన ఈ సీమలో, ఈ గడ్డలో ఇంకా ఉత్తమోత్తములు ఉన్నారు. విద్యాక్షేత్రములో, వైద్య క్షేత్రములో ఎనలేని సేవలు చేస్తూ మానవాళికి ధర్మాన్ని బోధిస్తూ ప్రపంచ ప్రజల చేత ఆకర్షింపబడుతున్నటువంటి కర్మయోగులు వెలిసినటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈనాటికి సేవలు చేస్తున్నారు. కాబట్టి ఈ రాయలసీమలో మనమున్నాం కాబట్టి మనకిది ఒక గర్వ కారణంగా మరి భావించవచ్చు. ఇది తెలుగు వాళ్లకు సంబంధించినటువంటి, తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఇది. ఎవడు తెలుగువాడు? ఒక కవి అంటాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు. తెలుగువాడు మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అంటూ చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు, ఎవడయ్యా ఎవడువాడు, ఇంకెవడయ్యా తెలుగువాడు. ఇటువంటి క్షేత్రములో, ఇటువంటి రాయలేలిన గడ్డలో ముద్దు బిడ్డగా జన్మించినాడు భంభం స్వామి. చిప్పగిరి క్షేత్రములో, ఇక్కడే గుంటకల్లుకు సమీపములో ఉంది. అక్కడ భంభం స్వాములు అన్నటువంటి సూఫీ సంప్రదాయానికి చెందినటువంటి ఒక మహానుభావుడు పుట్టిన స్థలం ఇది. ఈ భం అంటే ఏమిటి? చాలామందికి వింతగా ఉంది. కొంతమంది అపహాస్యం కూడా చేస్తారు దీన్ని. భం భం, ఎంత గంభీరంగా పలుకుతుంది ఈ శబ్దం ఇది, భం అని. కొంతమంది వెక్కరిస్తారు కూడా దీన్ని భం భం అంటూ. దీని మూలం ఏమిటి? చాలామంది శిష్యులు, భక్తులు చాలా రోజుల నుంచి నాకు అడుగుతూ వచ్చినారు, స్వామి భం అంటే ఏమి, భంభం ఏంటి? సమయం దొరకలేదు, చెప్పేదానికి సాధ్యం కాలేదు, అనుకూలం కాలేదు. ఆ విషయాన్ని గురించి ఈరోజు కొంతవరకు చెప్తాను. నిన్నటి రోజు పండితోత్తములు భం అంటే ప్రకాశము, జ్యోతి అన్న విషయాన్ని చెప్పారు. ఈ భం అనేది ఏమి? శబ్దరత్నాకరంలో బహుజనపల్లి సీతారామాచార్యులు గారు భా అంటే ఆకాశము, నక్షత్రము, మేఘము అని అర్థాన్ని ఇచ్చారు. కన్నడ శబ్ద నిఘంటువులో కన్నడ కస్తూరి కోశ కవలి అన్నటువంటి పండితుడు, ಧಾರವಾಡకు చెందినటువంటి వాడు, ಭಾ ಎಂದರೆ ನಕ್ಷತ್ರ, ತಾರಗೆ, సమూహ ಎಂಬ ಅರ್ಥವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ అర్థాన్ని వాళ్ళు ఇచ్చినారు. ఇక సూర్యరాయాంధ్ర నిఘంటువులో భా అంటే ఈశ్వరుడు, కిరణము, మేఘము అనే అర్థాన్ని చెప్పారు. ఇక శబ్దార్థ కల్ప ధ్రువంలో
భమ్ అనే పదానికి భూత ప్రశాంతికరే భయానకే బీజే భమ్ అని చెప్పినారు. అంతేకాకుండా ప్రత్యాహారం భగవాన్ అయం భం పుల్లింగం, భగవాన్ ఇయం భం స్త్రీలింగం థర్డ్ పర్సన్లో, భగవాన్ త్వం భం సెకండ్ పర్సన్లో, భగవాన్ అహం భం ఫస్ట్ పర్సన్లో, అలింగే యుష్మదస్మది ఇట్లు ప్రత్యాహార రూపమగు భం శబ్దము పరబ్రహ్మవాచకమగుచున్నది అనే అర్థాన్ని వివరించినారు. ఇది డిక్షనరీలు బట్టి పోతే ఈ రీతిగా అర్థం వస్తా ఉంది. వేదాంతపరంగా భం అంటే ఏమి, ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు? చిప్పగిరి స్వాముల వాళ్ళు కూర్చున్నా, నిలబడినా, పారాడినా భం 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 అని పలికేవారు. ఆ మహానుభావుడు లింగజన్యములు ధరించేవాడని, భస్మభూషితుడు అయ్యేవాడని, చేతిలో ఒక దండాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడని అక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే ఆ మహానుభావుడు ఉత్తర దేశంలో శైవ బ్రాహ్మణుని దగ్గర ఉపదేశం పొంది ఉండవచ్చు అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే లింగజన్యములు భస్మభూషితుడయ్యేది దీన్ని చూస్తే మరి భం అనే శబ్దం వాడుతూ ఉండడం వల్ల ఉత్తర దేశంలో శైవ బ్రాహ్మణులు దీన్ని ఉపయోగిస్తారు. నేను కాశీ రామేశ్వరం లేదు, కాశీలో మరి హిమాలయాల్లో పర్యటించే సందర్భంలో చాలామంది నోట్ బంబం భోలానాథ్ బంబం భోలానాథ్ అనే శబ్దం నేను విన్నాను. కాబట్టి ఉత్తర దేశంలో ఈ శబ్దం వాడుకలో ఉంది. మరి బమ్మ అనేది ఎలా వచ్చింది? ఉత్తర దేశంలో వకారం పలుకరు. చూడండి, అక్కడ రవీంద్ర అంటే రవీంద్ర అని పలుకురు, రవీంద్ర అంటారు వాళ్ళు. వీరేంద్ర అనే దానికి బీరేంద్ర అని అంటారు వాళ్ళు. విశ్వనాథ్ అనేదానికి బిశ్వనాథ్ అంటారు వాళ్ళు. వనవాస్ అనేదానికి బనవాస్ అంటారు వాళ్ళు. విచార్ అనేదానికి బిచార్ అంటారు వాళ్ళు. కాబట్టి దీని నుంచి తేలేది ఏమిటంటే ఓం అనే శబ్దంలో వకారం ఉంది కాబట్టి అది పలకడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఓమును భోం అన్నారు వాళ్ళు. ఎట్లయితే విశ్వనాథ్ను బిశ్వనాథ్ అని పిలుస్తారో, వీరేంద్రను బీరేంద్ర అని పిలుస్తారో, అట్లే వాళ్ళు ఓమును భోం 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 అనేవాళ్ళు. ఆ భోం భోం అనే శబ్దమే కాలాంతరంలో భంగా మారి ఉండవచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి దీనికి మూలం ఎక్కడంటే ఓం అనే శబ్దమే. ఓం నుంచే భం వచ్చింది అని అనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మికములో భా అంటే ఏమి అంటే దివ్య జ్ఞాన స్వరూప తత్వానికి భా అని పిలుస్తారు. తర్వాత మా మా అంటే మంపిల్లు వాడు, మత్తుడైన వాడు అని అర్థం. అంటే దివ్య జ్ఞాన స్వరూపములో మంపిల్లినటువంటి వాడు, మత్తుడైనటువంటి వాడు, వాడే భం అని. వీన్నే గాడ్ ఇంటాక్సికేటెడ్ అని పిలుస్తారు. దైవం అది కొంచెం అంటుకుంటే అది మత్తు ఉన్నట్లే అది. కాబట్టి భం అంటే దివ్య జ్ఞాన స్వరూపములో మా అంటే మంపిల్లినటువంటి వాడు, మత్తుడైనటువంటి వాడు, ఎప్పుడూ దైవనామాన్ని జపించేవాడు, వాడే భం అని అర్థం. ఇంకొక అర్థం భా అంటే బ్రహ్మజ్ఞానము అని ఉంది, వేదాంత పరంగా అర్థం ఇది. మా అంటే మజ్జనం స్నానము చేయనటువంటి వాడు, మగ్నం మునిగినటువంటి వాడు. అంటే బ్రహ్మజ్ఞానములో స్నానము చేసినటువంటి వాడు లేదా బ్రహ్మజ్ఞానములో మునిగినటువంటి వాడు భం అని అర్థం. ఇంకా చూడండి, రామ అనే శబ్దములో 2 అక్షరాలు ఉన్నాయి, రా మా అని. రా అంటే నోరు తెరుచుకుంటుంది, మా అంటే నోరు మూసుకుంటుంది. పెద్దలంటారు
రా అంటే లోపల దాగినటువంటి పాపములు బయటికి వెళ్ళిపోతాయి. మా అంటే బయట ఉన్నటువంటి పాపములు లోపల చేరుకోకుండా అది నోరు మూసుకుంటుంది. రామ రామ అని. అదే రీతిగా భం అనే శబ్దంలో భా అంటే నోరు తెరుచుకుంటుంది, అంటే నోరు మూసుకుంటుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి మలినం పాపం బయటకు పోయేదానికి భకారం ఉపయోగించినారు. మా అన్నటువంటిది బయటి పాపములు లోపల రాకుండా ఉండేదానికి మా. కాబట్టి ఇది పటిష్టంగా గంభీరంగా ఉంది. భం భం అని ఈ అర్థం కూడా చెప్పవచ్చు. ఇక ఉర్దూ పరంగా చెప్పాలంటే ఉర్దూ డిక్షనరీలో శబ్దకోశంలో భం అంటే ఏమి అంటే కలిసి ఐక్యము అన్నటువంటి అర్థం ఉంది. ఈ ఉర్దూ పరంగా మారిఫత్ రీతిగా ఒక అర్థము, షరియత్ రీతిగా ఇంకొక అర్థము చెప్పవచ్చు. మారిఫత్ రీతిగా ఒక అర్థం చెప్తాను చూడండి. భం అనే శబ్దములో బే హే మీమ్ 3 అక్షరాలు ఉన్నాయండి. ఇవి 3 కలిస్తే భం అవుతుంది. బే హే మీమ్. బే హే మీమ్ అంటే ఏమి? బే అంటే బందా అంటే జీవుడు అని అర్థం. మీమ్ అంటే మాలిక్ యజమాని లేక దేవుడు అని అర్థం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీమ్ మాలిక్ యౌమిద్దీన్. మాలిక్ అక్కడ అంటే అర్థము పరమాత్ముడు అని అర్థం. బందా మేమంటే మాలిక్, హే అంటే హై అని అర్థము. బందా మాలిక్ హై, జీవుడు దేవుడు అయి ఉన్నాడు. శివజీవ ఐక్య సంధానాన్ని సూచించేదే ఈ భం అని శబ్దం. ఇది మారిఫత్ రీతిగా ఈ రీతిగా అర్థం చెప్పవచ్చు. అదే అహం బ్రహ్మ అస్మి అన్నారు ఉపనిషత్కారులు. నేనే నీవు, అహం బ్రహ్మ అస్మి, శివజీవైక్య సంధానాన్ని సూచించేదే ఉర్దూ పరంగా భం అనే అర్థము అని. షరియత్ పరంగా ఏమి దీనికి అర్థం అంటే చూడండి, శివోహం అనే శబ్దములో శివో హం, శివో హం 2 భాగాలుగా విచ్ఛేదన చేయవచ్చు. శివో నుంచి ఓ అనే అక్షరం తీసుకోబడింది, హం నుంచి అనే హల్లు తీసుకోబడింది, ఓం అయ్యింది అది. అదే రీతిగా షరియత్ పరంగా బదాత అనే శబ్దం నుంచి భా అనే అక్షరం తీసుకోబడింది. బదాత అంటే పరమాత్ముడు అని అర్థం ఉర్దూలో. అట్లే హమాదాన్ అనే శబ్దం నుంచి హం అనే అక్షరం శబ్దం తీసుకోబడింది. హమాదాన్ అంటే ఉర్దూలో సర్వజ్ఞుడు అని అర్థం. అంటే భగవంతుడే సర్వజ్ఞుడు. షరియత్ వాళ్ళు చెప్తారు భగవంతుడే సర్వజ్ఞుడు. బాహం 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 అదే భంగా మారిపోయింది అని. ఈ రీతిగా భం అనే శబ్దం దైవవాచకమై ఉంది. ఇంకా ముందుకు పోతే విష్ణు పురాణంలో దీని అర్థాన్ని రాబట్టవచ్చు మనం. భగమను 6 లక్షణములు లెస్సగా కలిగి ఉండటం వల్ల పరమాత్ముని భగవాన్ అని పిలిచారు. అంటే భగమను 6 లక్షణముల లెస్సగా కలిగి ఉండటం వల్ల పరమాత్ముని భగవాన్ అని పిలిచినారు. ఆ 6 లక్షణములు ఏవి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతి రణా. విష్ణు పురాణంలో ఉంది ఇది. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఈ 6 లక్షణములు లెస్సగా కలిగినటువంటి వాడు ఎవడో వాణ్ణి భగవాన్ అని పిలుస్తారు. ఆ భా అన్నటువంటి అక్షరం తీసుకున్నారు. ఇక మా అంటే ఏమి? మనసైవ జగత్ సృష్టిం సంహారం కరోతి యః.
మనసైవ జగత్ సృష్టిం సంహారంచ కరోతి యః. మనస్సుతోనే జగత్ యొక్క సృష్టిని సంహారాన్ని చేయగలిగినటువంటి వాడు. ఈ రెండర్థాలను మనము జోడిస్తే ఐశ్వర్యాది 6 లక్షణములు లెస్సగా కలిగి ఉండి మనస్సుతో సృష్టి సంహారములను చేయనటువంటి పరమాత్ముడు ఎవడో వాడే భం. ఇంతటి అర్థం ఈ భం అనే శబ్దములో కలిగి ఉంది. ఇక ఆ భం అనే నామాన్ని ఉచ్చరించినటువంటి మహానుభావుడు చిప్పగిరిలో వెలిసినాడు. ఆయన హైందవ సంప్రదాయానికి చెందినటువంటి మహాత్ముని దగ్గర ఉపదేశం పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో భేదాలు పెంచుకుంటున్నాం మనము. ఆ కాలంలో హిందూ ముస్లిమ్స్ అని క్రైస్తవులని భేదం లేదు. చూడండి, కబీర్ దాస్ గారు మహాయోగులు రామానందుల దగ్గర ఉపదేశం తీసుకున్నారు. సిద్ధయ్య గారు మహాయోగులు బ్రహ్మం మహాయోగి దగ్గర ఉపదేశం తీసుకున్నారు. ముసల్మాను జాతికి చెందినప్పటికీ హిందువుల దగ్గర ఉపదేశం తీసుకున్నారు. అదే రీతిగా కర్ణాటక కబీర్ శిశునాల్ షేక్ షరీఫ్ సాబ్ అన్నటువంటి మహానుభావుడు ముసల్మాను జాతిలో పుట్టినప్పటికీ గురు గోవింద్ అనే మహాత్ముని దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. అదే రీతిగా మన గురువు గారు పరమ గురువులు కూడా హైందవ సంప్రదాయానికి చెందినటువంటి శైవ గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఇక చేతికి దొరికినటువంటి ఒక గ్రామంత వస్తువులు ఆ వస్తువుని శక్తిగా మార్పిస్తే అందులో శక్తి యొక్క ప్రమాణం ఎంత ఉంది అంటే ఈరోజు విజ్ఞానులు ఏం చెప్తారంటే చేతికి దొరికినటువంటి ఒక గ్రామంత వస్తువులో గ్రామ్ ఎంత ఉంటుంది మీకు తెలుసు. ఆ వస్తువును శక్తిగా మార్పిస్తే అందులో శక్తి ఎంత ఉంటుంది అంటే 3,30,00,000 గుర్రములు 1 గంట కాలం పనిచేస్తే ఎంత శక్తికి సమానమవుతుందో అంత శక్తి ఒక గ్రామంత వస్తువులో ఆ వస్తువును శక్తిగా మార్పిస్తే ఉంటుందంట. 20 పౌనుల యురేనియంను 25,000 అమెరికన్ ఇండ్లను కాల్చేదానికి కావలసినటువంటి విద్యుత్ శక్తిని 1 సంవత్సర కాలం కాల్చేటటువంటి విద్యుత్ శక్తిని కేవలం 20 పౌనుల యురేనియంలో దాని నుంచి పొందవచ్చంట. ఇది హాస్యాస్పదంగా కనబడుతుంది. వెనుకటి కాలంలో ఏదో సైన్యం వస్తూ ఉంటే ఒక మహాత్ముడు ఒక గడ్డి పరుకునో దేన్నో తీసుకొని మంత్రించి వేస్తే ఆ సైన్యం అంతా నాశనమైపోయింది అంటే ఈరోజు నవ్వుకుంటాం మనం. అయితే ఇంత గ్రామంత వస్తువులో అటువంటి శక్తి ఉంటుందా? మనమే కాదు, పెద్ద పెద్ద విజ్ఞానులు కూడా దీన్ని అవహేళన చేసినారు, హాస్యాస్పదం చేసినారు. అయితే ఒక విజ్ఞాని దీన్ని సత్యమని నిరూపించినాడు. ప్రయోగ పరీక్షల చేత దాన్ని రుజువు చేసినాడు. ఆ విజ్ఞాని ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడు ఆయన. ఈరోజు హై స్కూల్లో చదివే విద్యార్థులంతా ఎంతటి శక్తి ఉంది, మనకు కళ్ళకు కనబడినటువంటి భౌతిక ప్రపంచమే సమస్త సృష్టి కాదు అన్నటువంటి విషయాన్ని ఆ విజ్ఞాని తెలుపుతాడు. లోపల మన ఊహకు అందనటువంటి మనం ఊహించినటువంటి మహత్తరమైనటువంటి శక్తి దాగి ఉంది. ఆ శక్తి విజ్ఞాని ఎలా కనుగొన్నాడు? ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది వానికి? కొంత ఆలోచన చేయండి. వాని చింతన మంథనల నుంచి ఆ శక్తి బయటికి వచ్చింది. చింతన మంథనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనస్సు నుంచే వచ్చింది. అది ఆ విజ్ఞానుల మనస్సు నుంచి ఆ మహాశక్తి యొక్క రూపకల్పన, వాస్తవికత్వం కనుగొన్నారు మహానుభావులు. ఆ శక్తి లోపల ప్రతి ఒక్క మనిషి మనసులో ఉంది. అది అయితే చిన్నప్పటి నుంచి మన జ్ఞానం లోపలకు పోవడం లేదు, బయటికి పోతా ఉంది. దీనికి కారణం భగవద్గీత అంటారు,
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః, చిన్నప్పటి నుండి బాహ్య విషయములను గురించి ఆలోచన చేస్తున్నాం. చేస్తూ ఉంటే ఆ విషయముల మీద ఆసక్తి పుడుతుంది అంట. సంగస్తే షూపజాయతి, ఆసక్తి పెరుగుతుంది, కామం పెరుగుతుంది. కామం నుంచి క్రోధం, ఆ పని కాలేకుంటే క్రోధం అవుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి విలోపమవుతుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నశిస్తాడు. కాబట్టి ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని ఎవడు తెలుపుతాడో వాడే గురువు. బయటి శక్తిని విజ్ఞాని తెలపవచ్చు, అయితే దట్టంగా ఉన్నటువంటి అజ్ఞానం లోపల ఉంది మనలో. ఆ అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించాలి. అది గుకారస్తంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. రెండే అక్షరాలున్నాయి, గు రు అన్నటువంటి అక్షరాలు. గుకారస్తంధకారస్తు, గు అన్నటువంటి అక్షరం అంధకారాన్ని సూచిస్తుంది, రు అన్నటువంటి అక్షరం వెలుతురుని సూచిస్తుంది. గుకారస్తంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. ఎవడైతే దట్టంగా అలుముకున్న జ్ఞాన అంధకారంలో జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తాడో వాడే గురువు. వాని సహాయం ఆధ్యాత్మిక క్షేత్రములో చాలా ఉంది. చాలామంది చెప్పవచ్చు, గురువులతో అవసరం ఏముందండి, పుస్తకాలు చదువుకోవచ్చు, దాని ప్రకారం మనము అభ్యాసం చేస్తే ఆ దేవుడు దొరుకుతాడు అని. అది అంత సులభం కాదు. చూడండి, ఒక చిన్న విషయం, వంటవాడు ఒక వంట విషయం నేర్చుకోవాలంటే వంటవాని దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక జూనియర్ లాయర్ తన నేర్పరితనాన్ని చూపించాలంటే సీనియర్ లాయర్ దగ్గర ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ఒక డాక్టర్, ఒక పెద్ద డాక్టర్ దగ్గర ట్రైనింగ్ పొందాలి. స్టూడెంట్స్కు చాలా అవసరం గురువులు. అదే విజ్ఞాన క్షేత్రంలో, కళాక్షేత్రంలో ఒక మ్యూజిక్ అనండి, అనేక క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక గురువు అన్నటువంటి వాడు కావాలి. అదే రీతిగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా గురు, గైడ్, మార్గదర్శి చాలా అత్యవసరం. ఈ గురు పరంపర ఈనాటిది కాదు, అనాది కాలం నుంచి మునుల నుంచి వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి సంప్రదాయం ఇది. ఈ మహాతత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని గౌడపాదాచార్యులు గోవిందాచార్యులకు ఇచ్చినారు, గోవిందాచార్యులు శంకరాచార్యులకు ఇచ్చినారు, శంకరాచార్యులు గోరఖ్నాథులకు ఇచ్చినారు, గోరఖ్నాథులు నివృత్తినాథులకు ఇచ్చినారు, నివృత్తినాథులు జ్ఞానదేవులకు ఇచ్చినారు. ఇది గురు పరంపర ఈ రీతిగానే వస్తుంది. అదే రీతిగా తోతాపురి రామకృష్ణ పరమహంస గారికి ఇచ్చినారు, ఆ రామకృష్ణ పరమహంస గారు వివేకానందుల వారికి ఇచ్చినారు, వాళ్ళు అనేక మంది శిష్యులకు పంచినారు. అదే రీతిగా వశిష్ఠ మహర్షులు శ్రీరామచంద్రులకు ఇచ్చినారు, సాందీప మహాముని శ్రీకృష్ణుల వారికి ఇచ్చినారు. ఈ రీతిగా గురు పరంపర వచ్చింది. అయితే క్రైస్తవుల్లో కూడా జీసస్ క్రైస్ట్ బ్యాప్టిజం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? గురువు అనేవాడు ఉండాలి అని. అయితే మహమ్మదీయులు చాలా చర్చ చేస్తారు, మా ప్రవక్తకు గురువే లేడు అని. తప్పు అది. చూడండి, గురువు అంటే మీడియేటర్, మధ్యవర్తి, పరమాత్మలకు మనకు మధ్యవర్తి. ఎవడో ఆ తత్వాన్ని ఎవడు అందిస్తాడో, ఆ సందేశాన్ని తెలిపి ఎవడు తెలుపుతాడో వాడే గురువు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ దేవుని యొక్క తత్వం ఎలా దొరికింది? జిబ్రయిల్ అన్నటువంటి దూత చేతనే దొరికింది. కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రంలో జిబ్రయిల్ అన్నటువంటి దూతయే మహమ్మద్ ప్రవక్తులకు గురువు లాంటి వారు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అందువల్ల గురు పరంపర ఈనాటిది కాదు. ఈ గురువు చాలా అవసరం.
మహమ్మదీయుల్లో చాలామంది గురువు అవసరం లేదు, మేము డైరెక్ట్గా స్వర్గానికి పోతాము అన్నటువంటి వదంతులు నేను వింటూ ఉన్నాను. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మహమ్మదీయులకు ప్రార్థన చాలా ముఖ్యం, నమాజ్ అని అంటారు. ఆ నమాజ్లో మొట్టమొదటి శ్లోకం సూరతుల్ ఫాతిహా. అది చదివే తీరాలి. అది చదవలేకుంటే నమాజ్ కాదు, నమాజు లేకుంటే వాళ్ళకి మోక్షము లేదు. కాబట్టి సూరతుల్ ఫాతిహా చదివే తీరాలి వాళ్ళు. సూరతుల్ ఫాతిహాలో ఏం చెప్పినారు విషయం? సూరతుల్ ఫాతిహాకు మరొక పేరుంది, సూరతు షిఫా అంటారు, ఉమ్ముల్ కితాబ్ అంటారు. సూరతుల్ ఫాతిహా అంటే ప్రారంభము అని అర్థం. షిఫా అంటే స్వస్థము, బాగు చేయునటువంటిది. మహమ్మదీయుల విశ్వాసం ఏమంటే ఈ సూరాను జబ్బు పడిన వారి మీద చదివితే వాళ్ళకు బాగవుతుంది అనే ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకే సూరత్ షిఫా అని పిలుస్తారు వాళ్ళు. ఉమ్ముల్ కితాబ్ అని అంటారు. అంటే తల్లి లేక మూలము అన్నటువంటి అర్థం. ఏ రీతిగానైతే విత్తనంలో దాని పూలు, పండ్లు, కాయలు దాగి ఉంటాయో అదే రీతిగా ఈ సూరాలో, సూరతుల్ ఫాతిహాలో ఆ ఖురానుకు చెందినటువంటి సమస్త విషయాలు ఇందులో ఇమర్చబడినాయి. అందుకే దీనికి ఉమ్ముల్ కితాబ్ అని పిలిచినారు. ఏమిది? ఈ ఫాతిహా యొక్క సూరా ఏమి, ఈ శ్లోకం ఏమి అంటే ఆ విషయం కొంతమంది అర్థం కాకపోవచ్చు, సావధానంగా వినవల్లని చెప్పి దాని అర్థం చెప్తూ పోతాను నేను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలిన్. ఒక చిన్న విన్నపము. నేను తెలుగు భాష తెలుగువారు మాట్లాడినట్లు మాట్లాడలేను, అరబ్బీ భాష అరబ్బీ వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడలేను, సంస్కృత భాష సంస్కృత వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడలేను. దీని యొక్క అర్థం ఏమిది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త స్తోత్రములు సమస్త లోకములకు నాయకుడు అయినటువంటి పరమాత్మనకు చెందినవి. అర్రహ్మానిర్ రహీం, అతడు ఎటువంటి వాడు అంటే అమిత దయగలవాడు, అమితముగా ప్రేమించువాడు అని అర్థం. మాలికి యౌమిద్దీన్, తీర్పు దినమున సర్వ అధికారములు ఆ ఒక్క పరమాత్మునికే చెందియున్నవి అన్నటువంటి అర్థం ఇది. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ అంటే ఓ దేవా, మేము నిన్నే పూజించుచున్నాము, నీ సహాయమునే మేము కోరుచున్నాము అనే అర్థం ఇది. మరి సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం, ఓ పరమాత్మ నీవు అనుగ్రహించినటువంటి వారి మార్గము మాకిమ్ము. గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలిన్, నీ కోపమునకు పాత్రులు కానటువంటి వారి, దుర్మార్గులు కానటువంటి వారి మార్గమును మాకిమ్ము. ఈ శ్లోకములో నాకు కావలసినది సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం అనే దానికి అర్థం కావాలి. దీని అర్థం ఈ రీతిగా ఉంది: ఓ పరమాత్మ నీవు అనుగ్రహించినటువంటి వారి మార్గము మాకిమ్ము అని అంది. ఆ ఖురాన్లోనే ఓ పరమాత్మ నీవు అనుగ్రహించినటువంటి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గము మాకిమ్ము అని లేదు. ఓ పరమాత్మ నీవు అనుగ్రహించినటువంటి జీసస్ మార్గము మాకిమ్ము అని లేదు. పరమాత్మ నీవు అనుగ్రహించినటువంటి వాళ్ళ మార్గము మాకిమ్ము అని ఉంది. ఆ పరమాత్మని మార్గం, పరమాత్మని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది అంటే ఇస్లాం ధర్మశాస్త్రములో నలుగురికి మాత్రమే సాధ్యం ఉంది. ఆ దేవుని యొక్క దైవం యొక్క అనుగ్రహం నలుగురి మీద మాత్రమే వర్షిస్తుంది అని చెప్తారు. వాళ్ళు ఎవరు అంటే నబీలు అని అంటారు.
సిద్దీకులు అంటారు, షహీదులు అంటారు, సాలిహీన్లు అని అంటారు. ఈ నలుగురు అని. నబీలు అంటే ప్రవక్తలు అని. దేవుని యొక్క సందేశాన్ని, ఒక పుస్తకాన్ని తెచ్చి దైవ సందేశాన్ని చాటే వాళ్ళు ఎవరో వాళ్ళను ప్రవక్తలు అని. రెండవ వాళ్ళు సిద్దీకులు. సిద్దీకులు అంటే సత్యమును పలుకున్నటువంటి వాళ్ళు. షహీదులు మూడవ వాళ్ళు. షహీదులు అంటే దైవ మార్గములో దేవుని కొరకు, ఆ దైవం కొరకు తమ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు షహీద్ అంటారు వాళ్ళు. చివరి వారు సాలిహీన్లు. ఈ సాలిహీన్లు ఎవరు అంటే పవిత్రమైనటువంటి హృదయము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళను సాలిహీన్ అంటారు. అందుకే జీసస్ క్రైస్తు కూడా హ్యాపీ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్, దే విల్ సీ గాడ్ అని అన్నాడు. హృదయ పవిత్రత ఎవరిలో ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా దేవుణ్ణి చూస్తారు అని. కాబట్టి ఇస్లాం మత ప్రకారంగా పోతే కూడా ఆ పవిత్రమైనటువంటి హృదయాలు, పవిత్ర మానవులు ఎవరో వాళ్ళ మార్గాన్ని అనుసరించని దేవుని వాక్యమే ఉంది. అయితే ఈరోజు మహమ్మదీయులు చాలామంది విమర్శ చేస్తూ ఉన్నారు. दिन में लेता हूँ, रात में लेता हूँ, सुबह में लेता हूँ, शाम में लेता हूँ, अरे क्या बुरा काम करता हूँ जो खुदा का नाम लेता हूँ. ఆ మహాత్ములు ఏం చేస్తారు? రాత్రి పగలు పండుకొన్న లేచిన దైవనామం చేసుకుంటారు. అటువంటి మహాత్ములను నిందిస్తారు, విమర్శిస్తారు. అందుకే జలాలుద్దీన్ రూమీ అన్నటువంటి మహాత్ముడు అంటాడు, fools laud and magnify the mosque while they strive to oppress the holy men of heart, but the former is mere form, the latter is spirit and truth. The true mosque is that in the hearts of saints, is the place of worship of all, for God dwells there. So long as the hearts of the saints are not afflicted, God never destroys the nation. నిజమైనటువంటి మసీదు ఏది? నిజమైనటువంటి దేవస్థానం ఏది? నిజమైనటువంటి చర్చ్ ఏది? పవిత్రుల యొక్క పవిత్ర హృదయం. అదే ఖురాన్ చెప్తా ఉంది, అదే సూరతుల్ ఫాతిహాలో ఉంది. చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా వ్యర్థంగా కాలం గడుపుతున్నారు, వాద వివాదాలు చేస్తున్నారు, మేము షరియత్ వాళ్ళు అంటూ షరారత్ చేస్తున్నారు. అర్థం చూడండి, ఖురాన్ పవిత్రమైనటువంటి గ్రంథమే, దానిలో అర్థాన్ని విపరీత అర్థంగా మార్చవద్దండి. అదే రీతిగా ఇంకా భగవద్గీతలో గీతాచార్యుడు అర్జునుడికి ఏం చెప్పినాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ. అర్జున, అన్ని ధర్మాలు విడిచిపెట్టేసి సమస్తము నేనే అనుకొని నాకు శరణ పొందు అని అర్జునుడికి చెప్పినాడు. మనకేం చెప్పినాడు? మనకు అది చెప్పలే. మనకేం చెప్పినాడంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నాయనలారా, నాలాంటి, కృష్ణుని లాంటి, శ్రీరాముని లాంటి, జీసస్ క్రైస్తు లాంటి మహానుభావులు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఈ ప్రపంచంలో పుడుతున్నారు ముందు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు పోండి. పోయి ఏం చేయాలి? ప్రణిపాతేన, లెస్సగా వాళ్ళ కాళ్ళ మీద పడు, తప్పులేదు. పరిప్రశ్నేన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి చర్చ చేయి, ప్రశ్నించు. సేవయా, సేవ చేయి. సేవలు 4 రీతిలుగా ఉన్నాయి. స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 రకాలుగా ఉన్నాయి. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష విషయాలు ఇప్పుడు వద్దు. సేవ చేయి. సేవ చేస్తే ఏం లభిస్తుంది? లెస్సగా నమస్కారం చేయి, ఆశీర్వాదాలు తీసుకో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను అడుగు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్షంతి తే జ్ఞానం, ఆ మహత్తరమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎవడు? జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని దర్శించినటువంటి మహానుభావులు ఉపదేశిస్తారు. ఈ దైవ సింహాసనం ఖాళీ కాదు, ఒకరి తర్వాత ఒకరు దాన్ని పీఠాన్ని అలంకరిస్తారు, ఎప్పటికీ ఖాళీ కాదు అని చెప్పి గీత మనకు హితోపదేశం చేస్తూ ఉంది. గురువు యొక్క తత్వం చాలా ముఖ్యం, చాలా పవిత్రం. ఆ తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ಬಂಧುಗಳು ಆದವರು ಬಂದುಂಡು ಹೋಗುವರು, ಬಂಧುಗಳು ಆದವರು ಬಂದುಂಡು ಹೋಗುವರು, ಬಂಧನವ ಕಳೆಯಲರಿಯರು, గురువింద బంధువులుంటే సర్వజ్ఞ. బంధువుల కంటే ఆత్మబంధువు గురువు అంట. ఆయనకు బాబా అని పిలుస్తారు. బాబా అంటే తండ్రి అని అర్థం. ఆధ్యాత్మిక క్షేత్రంలో తండ్రి అంటే మన స్వామి గారు అనేవాళ్ళు, కోటి తల్లి తండ్రుల కన్నా మేటైన తండ్రివి అన్నా. ఒక తండ్రి యొక్క ప్రేమ కాదు వర్షించేదైన, కోటి తల్లి తండ్రుల కన్నా మేటైనటువంటి తండ్రి. అటువంటి ప్రేమను వర్షించేవాడు ఎవడో వాడు బాబా, వాడు తండ్రి అని అర్థం. కాబట్టి గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆ మహాత్ములను దర్శించి వాళ్ళ ఆశీర్వాదాలను పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. గురువును చూసిన తక్షణం ఏమో చాలామంది గురువు దగ్గరికి పోతున్నారు. ఆ స్వామి అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ స్వామి వచ్చింది, ఏం ముసురుకుంటారు, బయటికి రానీరు, లోపల రానీరు. కాబట్టి ఆ స్వామి దగ్గర వేలాది మంది వస్తుంటారు పోతుంటారు. కాబట్టి నేను కూడా పోయి శిష్యుడు అయిపోదామని చెప్పి గొర్రెజాడు పట్టొద్దండి, చాలా అన్యాయం ఇది. ఆ గురువును దూరము నుంచి దగ్గర నుంచి అన్ని కోణాల నుంచి పరీక్ష చేయాలి. ఒక రోజు కానీ, ఒక సంవత్సరము కానీ, 10 సంవత్సరాలు కానీ మనసుకు తృప్తి అయ్యేంత వరకు నిశితంగా పరీక్ష చేయాలి. మీ ఆత్మకు తృప్తి లభించిన నాడు వాడు నన్ను, నా జీవితాన్ని సార్థకం చేయగల సామర్థ్యం వానిలో ఉందనే నమ్మకం కలిగిన నాడు ఆ రోజు ఆ ఇంప్లిసిట్ ఫెయిత్ను పెంచుకొని సరెండర్ కావాలి. అంతేకాని ఆ స్వామి దగ్గర ఎక్కువ పోతున్నారంట, ఆ స్వామికి 1000 మంది శిష్యులంట, బాబా అది చూస్తే ఆ కాలేజ్ గ్రౌండ్లో ఏం ముసురుకొని ఆ స్వామిని. కాబట్టి నేను కూడా పోయి ధనా అని పడతాను స్వామి దగ్గర. ఇటువంటి పని చేయవద్దండి. పరీక్ష చేయండి, పరీక్ష చేయాలి. ఆ గురువు 2 తత్వాలను జయించిండాలి, 2 విషయాల్లో మేటివాడై ఉండాలి. ఒకటి కాంత, రెండవది కాంచనం. ఈ కాంత కాంచనముల విషయములో ఆ గురువును నిశ్చితంగా పరీక్ష చేయాలి. దీనిని జయించిన నాడు, జయించగలడు, జయించినాడు అనే నమ్మకము కలిగిన నాడు సరెండర్ కావచ్చు, వాడు ఉద్ధరిస్తాడు. ఇక గురువు ఆధ్యాత్మిక క్షేత్రములో అంచెలంచెలుగా తీసుకుపోతాడు, అంచెలంచెల మోక్షం ఇస్తాడు. ఆ అంచెలంచెల మోక్షము అంచెలు 4 ఉన్నాయండి దీంట్లో. అవి ఏమి అంటే, మొదటిది కర్మకాండ అంటాడు, రెండవది ఉపాసన అంటాడు, మూడవది భక్తి అంటాడు, 4వది బ్రహ్మజ్ఞానము అంటాడు. దీన్నే ముసల్మానులు షరియత్, తరీఖత్, హకీకత్, మారిఫత్ అంటారు. ఈనాడు చాలామంది ముసల్మానులు తరీఖత్ లేదు, హకీకత్ లేదు, మారిఫత్ లేదు, షరియత్ అన్నీ అని షరారత్ చేస్తున్నారు. తప్పు ఇది. సత్యాన్ని తెలుసుకోవాలి. చూడండి, మొదటిది కర్మకాండ. చాలా సూక్ష్మంగా చెప్తూ పోతాను. అన్ని ధర్మాలకు, అన్ని జాతులకు కర్మకాండ ఉంది. ప్రతి ఒక్క ధర్మంలో వాళ్లకు మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం అండి, కల్మానండి, ఏదో అనండి ఒక మంత్రం ఉంటుంది, పూజ ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, దానం ఉంటుంది, తీర్థయాత్రలు. కర్మకాండలో ఈ 5 ఉంటాయి.
ఇదే సర్వస్వము అని అనుకోకూడదు. జనివారం వేసినంత మాత్రమున బ్రాహ్మణుడు అని భావించకూడదు. బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన వాడు వాడే బ్రాహ్మణుడవుతాడు. జందెమెంటుగా వేసి సంధ్యవర్చననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. జందెమెంపుగా వేసి సంధ్యవార్చననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను బూసికొనిననేమి శంభునందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి గప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురిని చెందక సన్ముక్తి దొరకబోదు. అందువల్ల బాహ్యమైనటువంటి వేషాల చేత బ్రహ్మత్వం లభించదు, కులము నుంచి రాదు. జన్మానా జాయతే శూద్ర కర్మాణా జాయతే ద్విజ వేదపాఠాంతు విప్రాణాం బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ. బ్రాహ్మణుడయ్యేది అంత సులభం కాదండి. కులములో పుట్టినంత మాత్రమున బ్రాహ్మణులు నేను భావించుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ఎవడు బ్రాహ్మణుడు? వజ్రసూచికోపనిషత్తులో బ్రహ్మాండంగా చెప్తారు దీన్ని. యకశ్చిదాత్మానామద్వితీయం జాతిగుణక్రియాహీనం షడూర్మి షడ్భావేత్యాది సర్వదోషరహితం సత్యజ్ఞానానందం సర్వం స్వయం నిర్వికల్పమశేషకల్పాధార భూతంతర్యామిత్వేనమంతర్బహిశ్చాకాశవదనన్యూత మప్రమేయ అనుభాయిక వైద్య పరోక్షతయా భాసమానం కరతలామలకవత్ సాక్షాత్ అపరోక్షీకృత్య కృతార్థతయా కామరాగాదిదోషరహిత సమాధి సంపన్నో భావమాత్సర్య తృష్ణాసా మోహాదిరహితో దంభహంకారాదిభి రసం స్పృష్టచేత వర్తతే ఏవో ముక్తలక్షణ యస్య ఏవ బ్రాహ్మణః. అందువల్ల జాతిని బట్టి గీతలో కూడా లేదండి. ఆ విషయాలు చాలాసార్లు నేను చర్చించినాను. ధర్మాన్ని గురించి మరలా అదే విషయాన్ని చెప్తే రిపిటేషన్ కింద వస్తుంది. బ్రాహ్మణ క్షత్రియ విషయం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని. ఈ కర్మాణి ప్రవిభక్తాని అనే గురించి ఒక గంట వరకు దీని విషయం గురించి వెనక చాలాసార్లు చర్చించినాను. కాబట్టి జన్మ నుంచి బ్రాహ్మణుడు కాలేడు, బ్రహ్మ జ్ఞానము నుంచే బ్రాహ్మణుడు అవుతాడు అని. ఇది కర్మకాండ. రెండవది ఉపాసన. ఉపాసనలో ఏమి అంటే ఒక శ్రేష్ఠుడైనటువంటి పరమ పవిత్రుడైనటువంటి గురువును ఆశ్రయించి ఆయన అడుగుజాడలలో నడుచుకుంటూ ఉపాసించే విధానాన్ని, పరమాత్మని ఉపాసించే విధానాన్ని తెలుసుకునేదే ఆ ఉపాసనా మార్గం. ఆ రెండవ మెట్టు అది. మూడవ మెట్టు భక్తి. బాహ్యంగా ఉన్నటువంటి సమస్త వ్యామోహములను క్రమేణా నశింప చేసుకుంటూ పరమాత్మని మీద అచంచలమైనటువంటి ప్రేమను పెంపొందించుకునేదే భక్తి అని అంటారు. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు మన స్వార్థం కోసమే వీళ్ళంతా ఉన్నారు. ఆలు పిల్లల మోహంబు ఎంత వరకు తెస్తే తినే వరకు, సచ్చిన వెనక గుంతకాడ వచ్చే వరకు, మన్ను ముచ్చే వరకు అని అన్నారు. ఆడోళ్ళు కోపం పడేరు. అంత మమ్మల్ని తిట్టి మాట్లాడుతున్నాడు స్వామి, మగవాడు కాబట్టి ఆడోళ్ళు తిడుతున్నాడు అని. తల్లిదండ్రులు భార్య, తనయులాప్తులు భార్య, బావ మరదులన్నలు మేన మామగారు ఘనముగా బంధువులు గలిగినప్పటికైనా తాను తరలగ వెంట తగిలిలారా. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖ పడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యమియ్యలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము నిన్ను నమ్ముట సార్థకంబు. మహాత్ముల వచనమిది. కాబట్టి బాహ్యమైనటువంటి వ్యామోహాలను తగ్గిస్తూ పోవాలి. ఎట్లా సజ్జనులతోటి సంపర్కము చేస్తూ పోతే అది తగ్గుతూ వస్తుందంట.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అన్నారు. ఈ భక్తికి అనేకమైనటువంటి 9 నవవిధ భక్తులు చెప్తారు. ఆ విషయం గురించి ఎక్కువగా చర్చించను. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 భాగాలుగా చెప్తూ పోతారు. భక్తి ఇంకా బ్రహ్మజ్ఞానము అత్యంత ఫైనల్ స్టేజ్ ఇది. దీన్ని గీతాచార్యుడు ఏమన్నా అంటే స్థితప్రజ్ఞుడు అని పిలిచినాడు. ఇది ఫైనల్ స్టేజ్. మారిఫత్లో దొరుకుతుందండి ఇది. మురీద్ హోనా ముర్యాదు పానా మర్నికి ఆగే మర్నారే తాలిబ్ హోనా తలబ్ జానా తత్వమసీ పద తరీఖత్రే हिंदू देवल पूजा करता मुसलमान पढ़ता नमाज रे जाहिर बातिन जग में अल्लाह आत्मजीव परमात्मा रे जात जमात का झगड़ा लगाकर जीना मरना लगाए रे जाति में ज्योति दिल में सजाती स्वजाति एक जात है रे మా గురువు గారి ఉపదేశం ఇది. అదే గీతాచార్యుడు చెప్పినాడు. స్థితప్రజ్ఞుడు అన్నాడు. ఎట్లా ఉంటాడు స్థితప్రజ్ఞుడు? అర్జునుడికి చాలా డౌట్ వచ్చింది. అది స్వామి స్థితప్రజ్ఞుడు అంటే ఎట్లా ఉంటాడు? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేతకం. అతడు ఎట్లుంటాడు, ఎట్లా మాట్లాడతాడు అంటే చక్కగా చెప్పినాడు గీతాచార్యుడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, సమస్త తన లోపల ఉన్నటువంటి కామాన్ని సమస్తాన్ని తొలగించుకొని ఆత్మచేత ఆత్మలోని సంతృప్తుడై ఎవడుంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. అంతేకాదు దుఃఖేష్వనుదిగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములొస్తే కృంగిపోడు, సుఖములొస్తే పొంగిపోడు, ఒకే రీతిగా ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలండి దానికి. అంత సులభంగా రానది. ఎందుకంటే 18 ఉత్తమమైనటువంటి గుణాలను మనం నేర్చుకోవాలి అంటారు. 18 ఇడ్లీస్ కాదండి అది. సెరెనిటీ, రెగ్యులారిటీ, అబ్సెన్స్ ఆఫ్ వ్యానిటీ, సిన్సియారిటీ, సింప్లిసిటీ, వెరాసిటీ, ఈక్వానిమిటీ, ఫిక్సిటీ, నాన్ ఇరిటబిలిటీ, అడాప్టబిలిటీ, హ్యూమిలిటీ, టెనాసిటీ, ఇంటెగ్రిటీ, నొబిలిటీ, మ్యాగ్నానిమిటీ, చారిటీ, జనరాసిటీ, ప్యూరిటీ. Practice daily these 18 itis. You will soon attain immortality. God is the only real entity. Mr. So and so is a false non-entity. ఈ 18 itis దిననిత్య జీవితంలో ప్రాక్టీస్ చేస్తే ఆ ఇమ్మోర్టాలిటీ లభిస్తుంది అని పెద్దలు అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు స్థితప్రజ్ఞులు. అటువంటి స్టేజ్ని అందింపజేస్తాడు మహాత్ముడు, గురువు. ఇక ఈ మత ఛాందసులు ఉన్నారు చూడండి, అన్ని జాతుల్లో ఉన్నారండి. హిందువుల్లో ఉన్నారు, మహమ్మదీలో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు. ఇక్కడేమో ప్రోగ్రాం జరుగుతుందంటే మా కులమో పోకూడదాడు, పోయినావా జాతి నుంచి బాయ్కాట్ చేస్తాం, బహిష్కరణ చేస్తాం, దూరం పెడతాము అని అంటారు. వీళ్ళనే మత ఛాందసులు అని పిలుస్తారు, మతోన్మాదులు అని పిలుస్తారు. వీళ్లకు గనక దేవుడు చేతికి దొరకడు. ఒకవేళ దొరికితే వాణ్ణి బాగా పగ్గములతో త్రాడుతో కట్టివేసి బాగా కంబడి చుట్టి, మామూలు పగ్గాలతో కట్టరు, మొదటి కంబడితో చుట్టేస్తారు. విను, నీవు మాకు మాత్రమే దేవుడవు, నీవు మాకు మాత్రమే ఆశీర్వాదం చేయాలి, నీవు మా దేవస్థానములోనే బందీగా ఉండాలి, బయటికి పోకూడదు, నీవు మమ్మలనే స్వర్గానికి తీసుకుపోవాలా, ఎక్కువ తక్కువ చేశావో మేము సహించము. అదేం కుదరదు. నోరు మూసుకొని మేము చెప్పినట్లు చెయ్యి.
ఇది మత ఛాందసులు పలుకున్నటువంటి మాటలు. ఈ ఛాందసత్వం ఎక్కువ ఎప్పుడు పెరుగుతుందో మత కలహాలు ప్రారంభమవుతాయి. ఇటువంటి మూర్ఖులు, ఇటువంటి అవివేకులు, ఇటువంటి అమాయకులు ప్రతి ఒక్క ధర్మములో ఉన్నారు. బైబిల్ చూడండి, పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. ఈ మహాగ్రంథంలో అత్యంత ముఖ్యమైనటువంటిది సర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీది ప్రసంగం. చాలా బాగుంది. అక్కడ మహాయోగి, మహాజ్ఞాని, కారుణ్యమూర్తి, పవిత్రమూర్తి జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? హ్యాపీ ఆర్ దోస్ హూ నో దే ఆర్ స్పిరిచువలీ పూర్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దెమ్. హ్యాపీ ఆర్ దోస్ హూ mourn, God will comfort them. Happy are those who are humble, they will receive what God has promised. Happy are those whose greatest desire is to do what God requires. God will satisfy them fully. Happy are those who are merciful to others. God will be merciful to them. Happy are the pure in heart, they will see God. Happy are those who work for peace, God will call them his children. Happy are those who are persecuted because they do what God requires, the kingdom of heaven belongs to them. అష్ట సూత్రాలు ఇవి కొండ మీది ప్రసంగంలో ఉన్నాయి. క్రైస్తవులు ఎవరైనా దీన్ని బాగా అర్థం చేసుకున్నారా? హ్యాపీ ఆర్ దోస్ క్రిస్టియన్స్ అని ఎక్కడైనా వాడినాడా మహాత్ముడు? హ్యాపీ ఆర్ దోస్ క్రిస్టియన్స్ హూ నో దే ఆర్ స్పిరిచువల్లీ పూర్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దెమ్ అని అన్నాడా? హ్యాపీ ఆర్ దోస్ క్రిస్టియన్స్ హూ mourn, గాడ్ విల్ కంఫర్ట్ దెమ్. దోస్ క్రిస్టియన్స్ అని వాడినాడు అక్కడేడన్నా? లేదు కదండి. ఏమిది? విశ్వజనీనమైనటువంటి సత్యాలు ఇవి, యూనివర్సల్ ట్రూత్స్ ఇవి. ఒక్క క్రైస్తవులకే కాదు. ఇది పవిత్రమైన హృదయం ఎవరికుందో వాడు ఎవడే కాని వాడు దేవుణ్ణి చూస్తాడు అని విశ్వజనీనమైన సత్యాన్ని అక్కడ బైబిల్లో ప్రతిపాదించబడింది. ఎంతమంది క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకుంటున్నారు? దీన్ని ఈరోజు సంకుచితమైన మనోభావాల చేత అడ్డుగోడలను లేపి ఇక్కడంతా ఈ రీతిగా ఉండే వాళ్ళంతా క్రిస్టియన్స్, మిగతా వాళ్ళంతా నాన్ క్రిస్టియన్స్, మా జాతి పెరగాలి, మా కులం పెరగాలి. పెరిగి ఏమవుతుంది? గుంపు పెరిగి ఏమవుతుంది? కొట్లాట్లు అవుతాయి. అదే రీతిగా ముసల్మానులు, అదే రీతిగా హిందువులు, అదే రీతిగా బౌద్ధులు, ఈ రీతిగా మత కలహాలు తెచ్చుకొని మానవత్వాన్ని నిర్మూలనం చేసుకుంటున్నాం మనం. ఈరోజు సమాజంలో ఇంత అల్లకల్లోలం ఎందుకు వచ్చిందంటే మత ఛాందసులు ఉన్నారు కాబట్టి జరుగుతుంది. అదే రీతిగా నేను అడుగుతాను, ఖురాన్లో ఉందే ఈ రీతిగా? బాగా తరచి చూసినారా? సూర అల్ బఖరా చూడండి, కొంచెం చూడండి. وَقَالُوا لَنْ يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَنْ كَانَ هُودًا أَوْ نَصَارَىٰ تِلْكَ أَمَانِيُّهُمْ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ. దీని అర్థం ఏమంటే, ఆ కాలంలో మహమ్మద్ ప్రవక్తల కాలంలో ఆ రోజుల్లో కేవలము క్రైస్తవులు, యూదులు మాత్రం మోక్షానికి పోతారు, మహమ్మదీయులు పోరు అన్నటువంటి మాటలు వస్తూ ఉంటే దేవుని నుంచి సందేశం వచ్చిందంట. ఓ ప్రవక్త, ఈ రీతిగా వాళ్ళు చెప్తున్నారు, కేవలం క్రైస్తవులు, యూదులు మాత్రం పోతున్నారని. ఒకవేళ ఆ రీతిగా ఏమైనా సనద్, ప్రమాణ పత్రం ఉంటే తీసుకోరా అని చెప్తారు. మళ్ళీ ఎవరు పోతారు మోక్షానికి? వెంటనే ఉంది చూడండి, అల్ బఖరాలోనే ఉంది. బలా మన్ అస్లమ వజ్హహు లిల్లాహి వహువ ముహ్సినున్ ఫలహు అజ్రుహు ఇంద రబ్బిహి వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్.
ఖురాన్లో ఇది ఒక రత్నం, ఇది విశ్వజనీనమైన సత్యం. ఇది ఏమంటే, ఎవరు భక్తి ప్రపత్తులు కలిగి దేవునిలో ఆత్మార్పణ చేస్తాడో, భయభక్తి వినయములు ఎవరిలో ఉన్నవో వాడు మాత్రము మోక్షానికి స్వర్గానికి పోతాడని ఓ ప్రవక్త తెలుపుము. ఇక్కడ క్రిస్టియన్స్ అని కానీ, ముస్లింలని కానీ, యూదులని కానీ చెప్పలేదు. చూడండి ఈ విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఇన్నల్లజీనా మను వల్లజీన హాదు వన్నసారా వస్సాబీన మన్నామన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వమిల సాలిహన్ ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. సబరియన్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, యూదులు కానీ, ముస్లిమ్స్ కానీ, మరి ఏ ఇతర జాతి వాళ్ళైనా కానీ ఎవరు నీతి నియమములతో, సద్భక్తితో, పవిత్ర హృదయముతో దేవునికి ఆత్మార్పణ చేస్తారో వాళ్ళు చెందుతారు మోక్షానికి, వాళ్ళు పోతారు మోక్షానికి, ఇతరులు పోరు అన్నటువంటి మాట ఖురాన్లో ఉంది. దీన్ని విపరీతమైన అర్థంగా మార్చి అల్లకల్లోలాలు సృష్టిస్తారు. ఇటువంటి సత్యాలను మీరు తెలుసుకోవాలి. అదే రీతిగా మన ఉపనిషత్తుల్లో సత్యేన లభ్యస్ తపసాహేషాత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో శుభ్ర యం పశ్యంతి యతః క్షీణదోషాః. ముండకోపనిషత్తులో వస్తుందండి. సత్యంతో, తపస్సుతో, జ్ఞానముతో, సమ్యక్ జ్ఞానముతో ఎవడైతే కృషి చేస్తాడో వాళ్లకు ఆ ఆత్మ తెలుపబడుతుంది, ఆ ఆత్మ దొరుకుతుంది. ఇక్కడ హిందువులని కానీ, బౌద్ధులని కానీ, జైనులని కానీ చెప్పలేదండి. ఇవన్నీ విశ్వజనీన సత్యాలు ఇవి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్. ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్. Religion has many doors. Religion shows the way to God. The source for religion is God. O man, do not fight. Do not enter into discussions. Practice religion and attain the goal of religion. Brahman, Allah, Jehovah, Ahura Mazda, Tirthankar are one. Truth is one. Sages call it by different names. Prophets appear in different ages to emphasize the one aspect of truth. Their teachings are the same. It is ignorance that divides. Be tolerant towards other religions. Respect all the prophets and behold the one truth in all. కాబట్టి ఈ సత్యాన్ని, పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. అన్ని ధర్మాలు ఒక్కటే. రామ అన్నా, రహీం అన్నా, గాడ్ అన్నా, జెహోవా అన్నా. చూడండి చిన్న దృష్టాంతం. బియ్యం ఉంది. కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది బియ్యం అవసరమైంది అంగడికి పోతారు. వాళ్ళు ఇక్కడే అనుకోండి. ఏమంటారు ఆ వస్తువుని? అక్కి కొడ్రి, అక్కి కొడ్రి, అక్కి అంటారు. అదే మీరు కర్ణాటక రండి, అదే వస్తువుని అక్కి అంటారా, మీరు బియ్యము అంటారు. వస్తువు ఒకటే ఆడ. అదే ఇంగ్లీష్ వాడు వస్తే రైస్ అంటాడు దాన్ని. అదే ముస్లిం వస్తే చావల్ అంటాడు. ఒకే వస్తువును ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు చూడండి. చావల్ అన్నా అదే, అక్కి అన్నా అదే, బియ్యం అన్నా అదే, రైస్ అన్నా అదే. అదే రీతిగా ఒకే పరమాత్మని అల్లా అన్నా, జెహో అన్నా, రామ అన్నా, పరమేశ్వర అన్నా, కృష్ణ అన్నా, రహీం అన్నా, భగవాన్ అన్నా అంతా ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్న నాడు మాలో కలహాలు ఉండవు. చూడండి అశేషంగా ఉన్నారు. మా శిష్య భక్తాదులో బ్రాహ్మణులున్నారు, వైశ్యులున్నారు, శూద్రులున్నారు, క్షత్రియులున్నారు, ముసల్మానులున్నారు. అనేక చెట్టా పట్టా చేతులు కలుపుకుంటూ ఆత్మీయ భావముతో ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారు. ప్రభుత్వం చేస్తారా ఈ రీతిగా? ఇంకా సృష్టి చేస్తారు.
చాలామంది 195% నాకు నా శిష్య భక్తాతల జాతులే తెలియదు. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, ఎందుకంటే అడిగే ప్రసంగమే రాదు నాకు. వాళ్ళ జాతితో నాకు అవసరం లేదు, వాళ్ళ హృదయంతో నాకు అవసరం. 1,00,000 మంది ఉన్నారు మా సైన్యం, అయితే నాకు తెలీదు వాళ్ళ జాతి యాదో వాళ్ళ కులిమేదో. ఏమో అకస్మాత్తుగా ఎక్కడైనా సందర్భం వస్తే తప్ప ఆ విషయాలు రావండి. ಹೆಣದ ಹೂಗಳು ಹಲವಾದರೂ ಹಾರ ಒಂದೇ. అప్పప్పుడు అంత కన్నడలో చెప్తుంటాను, ఎందుకంటే మన భక్తులు శిష్యులు కర్ణాటక నుంచి వచ్చినారు. స్వామి ఏమో ధన 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 తెలుగులో ఏమో చెప్తున్నాడు అని అనుకోవచ్చు. ಹೆಣದ ಹೂಗಳು ಹಲವಾದರೂ ಹಾರ ಒಂದೇ, ಪವಣಿಸಿದ ಮಣಿಗಳು ಹಲವಾದರೂ ದಾರ ಒಂದೇ, ಹಾಲು ಕರೆದ ಹಸುಗಳ ಬಣ್ಣ ಹಲವಾದರೂ ಕ್ಷೀರ ಒಂದೇ, ಕಡಲಿನ ಹೆಸರೇನೇ ಇರಲಿ ಕ್ಷಾರ ಒಂದೇ, ಹೊತ್ತುದು ಹೊನ್ನಾಗಲಿ ಮಣ್ಣಾಗಲಿ ಭಾರ ಒಂದೇ. ಓ ಪರಮಾತ್ಮನೇ, ನಿನ್ನನ್ನು ಪೂಜಿಸುವ, ಪ್ರಾರ್ಥಿಸುವ, ಯಜಿಸುವ, ಭಜಿಸುವ ರೀತಿ ನೂರಾದರೂ ಉದ್ಧಾರ ಒಂದೇ. దీని అర్థం అంతే, ఒకటే. ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ పరమాత్మని స్వరూపం ఒకటే ఉంటుంది. అందువల్ల మత కలహాలు మనకొద్దు. ఒక ఓడలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. అనేక క్యాబిన్స్ ఉన్నాయండి ఓడలో. ఒక క్యాబిన్లో హిందువులు, మరొక క్యాబిన్లో ముస్లిమ్స్, ఇంకొక క్యాబిన్లో క్రైస్తవులు, ఇంకొక క్యాబిన్లో బౌద్ధులు, ఇంకొక క్యాబిన్లో జైన్లు చేరుకున్నారు. వాళ్ళని చూస్తే వీళ్ళకి కాదు, వీళ్ళని చూస్తే వాళ్ళకి కాదు. వాళ్ళని పొడుస్తామా, తిడదామా, సంపదామా అని చూస్తున్నారు. ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాత్రి అయింది. లేసిరి ఒక గుంపు, చూసిరి అంతా పండుకున్నారు. ఎట్లయినా ఈ క్యాబిన్లో ఉండే వాళ్ళని నాశనం చేయాలని. దీనికి మార్గమేమి? ఆ ఓడకు ఆ క్యాబిన్కు రంధ్రం పెట్టేసి దాంట్లో నీళ్ళు పోయేస్తే పాడైపోనేవాళ్ళు. మా జాతి మాత్రం ఉంటుంది. పక్క రూములో పెట్టి రంధ్రం వేసేసి చిన్నగా రంధ్రం అయ్యా, నీళ్ళు స్టార్ట్ అయినాయి. వీళ్ళు పోయి హాయిగా పండుకునేస్తారు. ఆ రూమ్లో వాళ్ళు, ఆ క్యాబిన్లో వాళ్ళు లేసిరి. తర్వాత ఆలోచన చేసిరి, ఆ పక్కలో రూమ్లో ఉండే వాళ్ళని నాశనం చేయాలి కదా, ఎట్లా? అంతే, రంధ్రం చేసేస్తాం, పాడైపోతారు. సముద్రంలో కలిసి గంగార్పణం అయిపోతారు సాయం. వాళ్ళు ఆ ఓడకు, ఆ క్యాబిన్కు రంధ్రం పెట్టారు. ఇంకొక క్యాబిన్లో ఉండేవాళ్ళు చూసిరి, వీళ్ళని నాశనం చేయాలి. వాళ్ళపై పండుకుంటారు, వీళ్ళు లేసి తర్వాత వీళ్ళు రంధ్రం చేసిరి. ఆ క్యాబిన్లో ఉండే వాళ్ళంతా తెల్లవారే లోపల 4 గంటల లోపల అంతా రంధ్రం చేసేసిరి. నీళ్లు చేరుతూ 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 వచ్చినాయి. పొద్దున ఉదయం అయ్యన్న అన్ని క్యాబిన్లు మునుగుతున్నాయండి. లబో దిబో మొత్తుకుంటున్నారు. ఆ ఓడ ఆ నీళ్లలో గంగార్పణం అయిపోయింది. ఇది మనం చేసే పనులు ఈరోజు. ఆ జాతి వాళ్ళని నాశనం చేయాలి, ఈ జాతి వాళ్ళని నాశనం చేయాలి. చివరకు మానవ సమాజమే ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి సంకుచితమైనటువంటి మనోభావాలు లేకుండా విశాలమైనటువంటి హృదయాలతో మనమంతా ఒక పరమాత్ముని యొక్క పుత్రులం, కుమారులం అని తెలుసుకొని విశాల భావంతో జీవనాన్ని సాగించిన నాడు ఈ భూమియే స్వర్గం అయిపోతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక అందుకు అవసరమయ్యేది ఏమంటే ఒకరిని ఒకరు ప్రేమించేది నేర్చుకోండి. జీసస్ క్రైస్ట్ అన్నారు, లవ్ దై నేబర్ అని. పక్క ఇంట్లో ఉన్నటువంటి, పక్కలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ని ప్రేమించని కాదు, ఎవరైనా ఉన్న పొరుగువాడిని ప్రేమించు అని అర్థం. ఎందుకంటే పవిత్రమైనటువంటిది ప్రేమ. లవ్ రూల్స్ ద కోర్ట్, ద క్యాంప్, ద గ్రేవ్ అండ్ మెన్ బిలో అండ్ సెయింట్స్ అబోవ్. ఫార్ లవ్ ఈజ్ హెవెన్ అండ్ హెవెన్ ఈజ్ లవ్. కాబట్టి ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. స్వార్థం వద్దు. ఇక్కడ
ఈ ప్రేమతత్వం చాలా పవిత్రమైనటువంటిది. సూఫీ గురువులు దీనికి చక్కని ఒక ఉదాహరణ ఇస్తారు. ఈగో ఎట్లా ఉంటుంది, లవ్ ఎట్లుంటుంది అని. ఈగో సంకుచితమైనటువంటిది, లవ్ విశాలమైనటువంటిది అని. ఒక మహావృక్షం ఉండేది. ఆ వృక్షం యొక్క నీడలో ఒక బాలుడు విశ్రమించేవాడు, పండుకునేవాడు, అక్కడే కాలక్షేపం చేసేవాడు, అక్కడే అనేక రాత్రులు గడిపినాడు. ఆ వృక్షానికి ఆ పిల్లని మీద ఎక్కువ మమత, ప్రేమ కలిగిందండి. సూఫీ గురువులు చాలా చక్కగా చెప్తారు. ఆ ప్రేమిస్తూ ఉంది ఆ చెట్టు. ఆ పిల్లవాడు పెరిగే పెద్దవాడుతున్నాడు. తర్వాత వాడు ఊర్లో వెళ్ళిపోతున్నాడు, వచ్చేది మర్చిపోయినాడు. కొంతకాలం తర్వాత కనబడ్డాడు. చెట్టు అడుగుతుంది, ఇదిగో ఇటురా, ఇదిగో ఇటురా. వాడు దగ్గరకు పోయినాడు. ఏమే, ఎందుకు నా దగ్గర రావడం లేదు, మానేసావా? ఏం తప్పు చేశాను? ఏముంది నీ దగ్గర? నాకు డబ్బు, పైసలు కావాలి నాకు. నీ దగ్గర ఏడున్నాయి? ప్రేమమయ్యి ఆ వృక్షం అంటుంది, ఇదిగో విను, నీకు డబ్బంటూ నేను ఇవ్వలేను. నాలో ఉన్నటువంటి ఆ పండ్లన్నీ కోసుకుపోయి బజార్లో అమ్ముకో, నీకు డబ్బు వస్తుంది, సుఖంగా ఉండు. అయితే ఓ బాలుడా, నన్ను మర్చిపోవద్దు, అప్పప్పుడు వస్తూ ఉండు. సరే, వాడు చెట్టు ఎక్కినాడు, పండ్లు కోసినాడు, కాయలు కోసినాడు, ఇష్టానుసారం కోసేసినాడు. కొమ్మలు రెమ్మలు ఇష్టానుసారంగా ఎక్కువ తక్కువ చేసి దానికి థ్యాంక్స్ కూడా చెప్పుకోకుండా, కృతజ్ఞత కూడా చెప్పుకోకుండా వెళ్ళిపోయినాడు. బజార్లో అమ్మినాడు, చాలా డబ్బులు వచ్చినాయి. మళ్ళా రావడం మానేసినాడు. మళ్ళా కొంతకాలం అయింది. ఒకరోజు ఆ దారి నుంచి పోతున్నాడు, పెద్దవాడైనాడు. ఇదిగో విను, ఇదిగో. మళ్ళా తిరిగి చూశాడు, ఆ చెట్టే పిలుస్తుంది. ఏమి, నన్ను మర్చిపోయావా? నీకోసమే కాసుకున్నాను, నా దగ్గర రావు? ఏముంది నీ దగ్గర? నాకు ఇల్లు కట్టుకోవాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను. నీ దగ్గరేముంది? ఇదిగో విను, నీకు డబ్బు ఇవ్వలేను నేను. అయితే నా కొమ్మలు అన్నీ నరుక్కుపోయి ఇల్లు కట్టుకో. ఎంత త్యాగం ఉంది చూడండి. కట్టుకో ఇల్లు. వాడు వెనక ముందు చూడుకోకుండా బాగా కొమ్మలు గిమ్మలు నరికి వేసి తీసుకుపోయి ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళా రావడం మర్చిపోయినాడు. మళ్ళా కొంతకాలానికి మళ్ళా కనిపడినాడు. ఇదిగో ఇటురా, ఇటురా. ఏమే, మర్చిపోయావా? నీకోసం ఎంత కలవరిస్తున్నాను, అహర్నిశలు నీకోసమే ఎదురు చూస్తున్నాను, నన్నెందుకు మర్చిపోయావు? సరేలే, నేను డబ్బు సంపాదించేదానికి పరదేశానికి పోవాలి, పోతున్నాను. నీవేమైనా సహాయం చేయగలవా? ఇదిగో నేనంటూ ఏమీ సహాయం చేయలేను. నన్ను సమూలంగా నరికివేసేయి, ఊడగా తయారు చేసుకో, చిన్న తెప్పగా చిన్న పడవగా చేసుకో. నీవు హాయిగా పోయి క్షేమంగా తిరుగురా. నన్ను మర్చిపోవద్దు. తెగ నరికి వేశాడు. అయితే అహర్నిశలు ఆ చెట్టు వినే తలుస్తుంది. అది ప్రేమ. ప్రేమకు ఇచ్చేది తెలుసు, స్వార్థానికి తీసుకునేది తెలుసు. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, ఎగో గెట్స్ అండ్ ఫర్గెట్స్. చూడండి, ఇటువంటి ప్రేమ మన హృదయాల్లో వెలగాలి. ఇటువంటి ప్రేమ మనం పొరుగువారిలో చూపించాలి. పొరుగువాడు కష్టపడుతుంటే నవ్వుకుంటూ తిరుగుతాం మనం. ఆ బాధ నాకు గనక వస్తే అని ఆలోచన చేసి పొరుగువాడిని సహాయం చేసేదానికి ప్రయత్నం చేయాలి మనం. ఈరోజు నిస్వార్థమైనటువంటి సేవ చేసేవాళ్ళు చాలా అరుదు. అందుకే పెద్దలంటారు, యాజ్ ది సన్ unasked awaits the lotus flower, as the moon on night lilies exerts like power, as the clouds unasked do drench the earth with rain, so self-moved the good, the others good maintain. పరోపకారాయ సతాం విభూతయః, అడగకనే సహాయము చేసేవాడు మహాత్ముడు, అదే ప్రేమ జీవి.
అటువంటి ప్రేమ తత్వం మన హృదయంలో పెంపొందించుకోవాలి. ఈరోజు మనమంతా ఆనందం కోరుతాం. ఆనందం ఎవరి సొత్తు? ధనికులున్నారు, లక్షాధికారులు ఉన్నారు, కోటాధీశ్వరులు ఉన్నారు. సామాన్యంగా చూస్తూ ఒకడు అనుకుంటాడు, అయ్యో వాళ్ళకు 4 కార్లు ఉన్నాయి, 4 బంగ్లాలు ఉన్నాయి, 4 అంతస్తుల మేడ ఉంది, 4 ఎయిర్ కండిషన్ రూములు ఉన్నాయి, వాళ్ళు హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. పోయి అడగండి, ఏమండి మీకు 4 రకరకాల కార్లు ఉన్నాయంట, 4 అంతస్తుల భవనం ఉందంట, సుఖంగా ఆనందంగా ఉండారా? వాళ్ళంటారు, అన్నీ ఉన్నాయండి, అసలైందే లేదు అంటారు. ఏమది? సుఖం, పీస్ ఆఫ్ మైండ్ లేదు. వాళ్ళ మైండ్ ఏమైపోయింది? పీస్ అయిపోయింది. పిఐఈసిఈ అయిపోయింది. కావాల్సింది పిఈఏసిఈ కావాలి, అది పీస్ అయిపోయింది. అన్ని సమస్యలే, ఆనందం ఎక్కడ వస్తుంది? మనం అనుకుంటాం నిజంగా ఈ రోజులు ధనవంతుడు ఎవడు అంటే అప్పు లేకుండా అంబలి తాగి పండుకునేవాడు నిజంగా ధనవంతుడు. గంజి అనుకోండి, ముద్ద అనుకోండి, అప్పు లేకుండా త్రాగి చల్లగా పండుకునేవాడు, నిద్ర బాగా వస్తుంది. ధనవంతులకు వస్తుంది ఆ నిద్ర. ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా రాదు అంటారు. మొత్తుకోవాలనా? నాకు చాలా మంది అడుగుతున్నారు, స్వామి అంతా సరే నిద్ర వచ్చేకి ఏం చేయాలంటారు. ఎప్పుడు ఏదో సమస్య 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 సమస్య, ఏం చేయాల? ఎందుకు? అందని దాని కోసం ఆరాటం చెందుతున్నారు. ఆశయాబద్ధతే లోకే. 100 రూపాయలు లభిస్తే 1000కి ప్లాన్ వేసేవాడే, 1000 లభిస్తే 1,00,000కు వేసేవాడే, 1,00,000కు లభిస్తే కోట్లకు వేసేవాడే. ఇది ఆశయాబద్ధతే లోకే. కాబట్టి సుఖం రాదు మీకు. ఉన్నదానితో తృప్తి చెందుతారా? సుఖం వస్తుంది. ఒకరికి దారిలో భిక్షగాడు పోతున్నాడండి, ఒక నోట్ల కట్ట దొరికింది, దినాన్ని భిక్షం ఎత్తుకుంటూ బాగా అది లభించింది తిని బాగా పండుకునేవాడు, చాలా ఆనందంగా ఉండాడు. అందుకే కబీర్దాసుడు కూడా ఇట్లా అంటారు, సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూకా నా రహూ సాధు భూక న జాయ్. బాబా, ఎటువంటి మాట ఇది, ఎటువంటి మాట! రత్నాలు ఇవి. సాయి పరమాత్ముడో ఇంతే ఇవ్వు, నాకు పొగరు వస్తుంది లేకుండా. జామే కుటుంబ సమాయ్, నా కుటుంబాన్ని పోషించేదానికి ఎంత కావాలనో అంత. మైబీ భూకా నారహో, నేను ఉపవాసిగా ఉండకూడదు, ఏమో తిని బతకాలి కదా. సాధు భూక నజాయ్, మా ఇంటికి వచ్చినటువంటి ఎవరో సాధు సత్పురుషులు వస్తే ఇంత పిడుకుడు పెట్టేదానికి ఒక సామర్థ్యం, ఒక యోగ్యత, అంత మాత్రం కెపాసిటీ ఇవ్వు, అంత మాత్రం దయపాలించి, ఇంకెక్కువ వేద్దు, పొగరు పెరుగుతుంది. ఎందుకంటే అహం ఎక్కుతుంది అది. అందుకే అక్క మహాదేవి కూడా అంటుంది, ಮನೆ ಕೈಯೊಡ್ಡಿ ಬೇಡುವಂತೆ ಮಾಡಯ್ಯ, ಬೇಡಿದೊಡೆ ಇಕ್ಕದಂತೆ ಮಾಡಯ್ಯ, ಇಕ್ಕಿದೊಡೆ ನೆಲಕ್ಕೆ ಬೀಳುವಂತೆ ಮಾಡಯ್ಯ, ನೆಲಕ್ಕೆ ಬಿದ್ದೊಡೆ ನಾನೆತ್ತಿಕೊಂಬ ಮುನ್ನವೇ ಶುನಿ ಎತ್ತಿಕೊಂಬ ಮಾಡಯ್ಯ చెన్న మల్లికార్జునయ్య. మహిమాన్వితురాలు ఎటువంటి మాట అంటుందండి. మనే కయ్యొడ్డి బేడువంతి మా పరమాత్మ, చెన్న మల్లికార్జునుడో, శ్రీశైల మల్లికార్జునుడో, నాలో పొగరు రావచ్చు, అహం పెరగవచ్చు, కాబట్టి నన్ను ఇంటింటి భిక్షం అడిగేటట్లు చెయ్యి. మనే కయ్యొడ్డి వేడువంతే మాడయ్యా, ఒకవేళ నేను అడిగినా ఇక్కదంతే మాడయ్యా, భిక్షం పెట్టుకోకుండా తిట్టి పంపించాల నాకు ఆ రీతిగా చెయ్యి. ఒకవేళ దయతలిసి పెట్టినా వాళ్ళు పెట్టే లోపల కింద పడేటట్లు చెయ్యి. నెలక్కి బీಳುವಂತೆ మాడయ్యా. ఆటికి అహం చావదు, నేను ఆ కింద పడింది కూడా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాను. నా నెత్తి కొమ్మ ఉన్నవే, నేను తీసుకునే లోపల సుని ఎత్తి కొమ్మంత మాడయ్యా, కుక్క వచ్చి నోట్లో కరుచుకుపోయేటట్లు చెయ్యి. అప్పుడే నా పొగురు అడిగేది.
మహాత్ములు వాళ్ళు. మేమేమి కోరుకుంటున్నాం? వాడు చూడండి నోట్ల కట్ట చిక్కిందో అని. అవి ఎంత ఉంది? అవి ఉంది 99 రూపాయలు ఉన్నదండి. ఇప్పుడు బాగా పోయి ఎంచుకున్నాడు 1 2 1 2 99. పక్కలో చూసా, ఎవరు చూడలేదు, ఏముందో పాపం. వాడు అనుకోనే చే 99 రూపాయలు ఏం బాగుంది, ఇది నంబరే బాగలేదు, ఇది దీన్ని ఎత్తైనా కానీ 100 రూపాయలు చేయాలి. నేను 100 రూపాయలు చేసేదానికి ఏం చేయాలా ఆలోచన చేసేవాడు. ఇది సింపుల్, అది ఏముంది, జోరుగా ఇంకొక 4 ఇండ్లు భిక్షం ఎత్తేది, ఆ భిక్షం వచ్చిండే అన్నం మన అమ్మేది. ఎవడో కొంటాడు, నాలాంటి భిక్షగాడు ఉండాడు, కొంటాడు, 1 రూపాయి అవుతుంది, 100 రూపాయలు చేసేస్తాం. అప్పటికి తృప్తి, సాటిస్ఫాక్షన్. వాడు 10 ఇండ్లు భిక్షం ఎత్తుండే 20 ఇండ్లు ఎత్తేవాడు. తిట్టించుకొని ఉంపించుకొని ఎత్తా. దండి వచ్చా, అమ్మకానికి పెట్టేవాడు. ఎవడో వచ్చా, చూసా, బేరం చేశా, 5 రూపాయలకి తీసుకునేవాడు. 99 + 5 104 అయ్యా. 104 అయ్యి, దీన్ని 110 చేస్తే బాగుంటుంది. 104 ఏం బాగాలేదు, దీన్ని 110 చేయాలి. మళ్ళీ ఏం చేయాలా, ఇంకా రోజంత ఎఫర్ట్ ఎక్కువ చేస్తే అయిపోయా, ఇంకో 10 ఇండ్లు ఎత్తితే అయిపోయా, దాంట్లో ఏముంది. ఇంకా ఒక 10-20 ఇండ్లు భిక్షం ఎత్తేవాడు. కాళ్ళు చేతులు సన్నగా, అవనికి మొబ్బు వచ్చినట్లాయా. అన్నం అమ్మే షురు చేస్తున్నాడు వాడు, కడుపుకు తినడోడు, రాత్రి నిద్ర రావడం లేదు. అమ్మల్లా అమ్మల్లా అమ్మల్లా, ఇదే ఆలోచన. అది 99 + 5 104 అయింది, 110 చేయాలా. వానికి జ్వరం వచ్చేవానికి. ఇప్పుడు చాలామందికి టైఫాయిడ్ వస్తుంది, అట్లా అది ఏడో వచ్చే రోగం అని. డాక్టర్ దగ్గర పోతాడా, వాడు 100 రూపాయలు డబ్బులు ఉండే పోతాడా, పక్కవాడు సూచన ఇచ్చేవాడు, ఇది చాలా పెద్ద రోగం ఉన్నట్లుందా, నువ్వు డాక్టర్ దగ్గర పోయి సచ్చినా పోను అనేవాడు. ఎందుకు నంబర్ ఎక్కేయాలి దీన్ని. పోని ఉందేమో తింటాడా, అది తినడు. ఎందుకు అమ్మితే 10 రూపాయలు వస్తుందో 30 వస్తుందో ఈ లెక్కలో ఉన్నాడు. చాలా వీక్నెస్ వచ్చి, ఆ నీరసం వచ్చేసి ఆ మంచం మీద పడిపోయినాడు, లేవలేడు, అట్లే దొక్కుంటూ పోతున్నాడు. ఇంకా 5-6 ఇండ్లు భిక్షమెత్తా. దాన్ని ఎట్లయినా కానీ నంబర్ పెంచల్లా అంటే వాడు మంచాన పడి కోలుకోలేకుండా అంతే శివార్పణం అయిపోయా, చచ్చిపోయాడు. ఏమిది? ఆశయాబద్ధతే లోకే. ఆశ పెరుగుతూ 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 పోతుంది. ఈ ఆశను తగ్గించుకోవాలంటే కోరికలను పరిమితము చేసుకోవాలి మనం. అది ముఖ్యం. అది ధనముతో సుఖశాంతులు లభించవండి. జీసస్ క్రైస్తు దగ్గర ఒక ధనవంతుడు వచ్చి, స్వామి నాకు అర్జెంటుగా మోక్షం వచ్చేటట్లు చేయదేమో, సింపుల్ సూత్రం అదేమన్నా చెప్పు. అంత సులభంగా లేదయ్యా, నలుగురికి భిక్ష దానం చేయి, ధర్మం చేయి, నీ దగ్గర డబ్బు ఉంది. అట్లావన్నీ చేసి చూసినాను నేను. ఆహా చేసినావా? సరే నేను ఒకటి చెప్తాను, అది చెయ్యి, సులభంగా నీకు మోక్షం వచ్చేటట్లు చేస్తాను. ఏమది? నీ దగ్గర ఉన్నటువంటి సమస్త ధనాన్ని, సమస్త సంపదను అందరూ పంచిపెట్టేసి నా ఎంట్రా అని. స్వామి నమస్కారం, నేను పోయేస్తానని. ధనవంతునకు ధన యొక్క భావమే ఉంటుంది, కాబట్టి వానికి ధ్యానం కుదరదు. ధనం యొక్క వ్యామోహం తగ్గిన నాడే ధ్యానం పెరుగుతుంది. ధనము సంపాదన చేయవలెన్, పర జనులకు అగపడకుండవలెన్, ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచుండవలెన్. అటువంటి ధనం జ్ఞానధనం, దాన్ని సంపాదించమంటారు మన మహాత్ములు. ధనము సంపాదన చేయవలెన్, పర జనులకు అగపడకుండవలెన్. లోపలే ఉండలది. ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచుండవలెన్. ఒక అధికారికి, ఒక ధనవంతునకు తల తగ్గదు. అహం, అధికారికి అహం ఉంటుంది, ధనవంతులకు అహం ఉంటుంది, పండితులకు అహం ఉంటుంది. వినయం రాదు వాళ్ళకు.
అలా తగ్గదు. ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులే. చూడండి, ఒక చిన్న దృష్టాంతం చెప్పి ముగించేస్తాను. మీ సమయం చాలా తీసుకుంటున్నాను నేను. ఇట్లా అన్నపూర్ణ ఛత్రం మూసేసే సమయం వచ్చింది. ఆ కోటాధీశ్వరుని అడుగుతీవి, ధనం ఉంది, దాని గుణం లేదు, సమయానికి ఆదుకోమన్నాము, ఆదుకోనన్నాడు. సరే నాయన, రేపు పోయి మళ్ళీ అడగండి. లేదు స్వామి, ఈరోజు మ్యాక్సిమం తిట్టించుకొని వచ్చినాము, మళ్ళా రేపు ఇంకా ఏమేమి అమ్ముస్తాడో పోయేకి సాధ్యమే కాదు. లేదు నాయన, ఒకసారి రేపు పోయి అడగండి. సరే, ఈ సన్యాసి సాయంకాలం ఆ కోటాధీశ్వరుని ఇంటికి పోయినాడు. దూరం నుంచి చూసా, వీడెవడో సన్యాసి వస్తూ ఉన్నాడు, ఏమో టోపీ వేసేకే వచ్చినాడు, అడిగేకే వచ్చినాడు వీడు. స్వామి నమస్తే. ఏం వస్తురే? ఏం లేదు నాయన, నీతోనే వస్తుంది, నాకు తీరిక లేదు, ఇంకెప్పుడైనా రాండి. పట్టి అడుగుతాడనే భయం ఆయనకి. లేదు నాయన, నేను అడిగేకి రాలేదు, ఇచ్చేదానికి వచ్చినాను. ఇచ్చేదానికా? అట్లే రాండి స్వామి, కూర్చోండి. బాగా కుర్చీ వేసే బాగా కూర్చొని ఏమిస్తాడో ఏమో అని. అంటే సాధువులు సన్యాసులు అంటే బంగారు తయారు చేస్తారేమో అని ఆయనకి పాపం. కూర్చొని అటు ఇటు చూసా, ఒక రాగి చెంబు. నాయన, ఈ చెంబు నీ దగ్గర పెట్టుకో. ఎందుకు స్వామి? ఏం లేదు, నేను వేరే పని మీద ఉన్నాను, ఇది నీ దగ్గర పెట్టుకో, నువ్వు సచ్చిన తర్వాత అటుకు వస్తావు కదా, ఆటికి నేను కూడా వస్తాను, అప్పుడు తీసుకుంటానులే. నీ దగ్గర ఏం నీకు సంపత్తు అంతా ఇంత కాదు, మేడలు మిద్దెలు బంగారం అది ఇది ఉంది, దాంట్లో ఇదేం పెద్ద బరువు కాదు కదా, రాగి చెంబది ఏం బరువు కాదు కదా, జతలో తీసుకొచ్చేసాయి. వీడు ఆలోచన చేసి, తిక్క ఈ సన్యాసికి పట్టిందా నాకు పట్టిందా అని చెప్పి ఆలోచన చేసి, స్వామి ఏం మీకు కొంచెం కూడా తెలియదా? సన్యాసులు అంటారు. ఏం నాయనా? కాదు, సచ్చిన తర్వాత ఎవడు ఏం తీసుకుపోడు కదా, అది కూడా తెలియదా మీకు? ఎవడు ఏం తీసుకుపోడా? ఎవడు ఏమి తీసుకోపోడా? ఏమి తీసుకోపోడు. ఇది బాగా తెలుసా నీకు? తెలుసు. అది నాయన, అది ఆలోచించి, ఈ ధనము సంపాదన చేసేదానికి ఎటువంటి అకృత్యాలు చేసినావు, పాపాలు చేసినావు, చేస్తున్నావు, చేయబోతున్నావు. అయితే నీవు పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతావు. ఉత్త చేతులతో ఎన్నడూ పోవు నాయన, నీ వెంట తీసుకుపోతావు సర్ది. ఏమది? నీవు చేసినటువంటి పాపము యొక్క భారం తీసుకుపోతావు. ఆ పాప భారాన్ని దించుకునేదానికి నీ పెండ్లం కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవడూ రాడు. నీకు అసలే పిల్లలు లేరు కాబట్టి ఎవడెవడూ రాడు నీకు. దాన్ని గురించి ఏమైనా ఆలోచన చేసినావా? ఆ సౌకర్య వింటున్నాడు, సన్యాసి స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి అస్థిరం జీవనం లోకే, అస్థిరం యౌవనం ధనం, అస్థిరం దారపుత్ర జ్యః, ధర్మకీర్తి ద్వయం స్థిరం. ఈ జీవనము అశాశ్వతం, ఈ యౌవనము అశాశ్వతం, ఈ భార్య పుత్రులు అశాశ్వతం, ధర్మం అదే శాశ్వతం. దాన్ని సంపాదించుకో. కొంచెం మనసుకు నాటినట్లే, స్వామి మరి ఏం చేయాలి, ఏం చేయమంటారు నాకు? ఏమి లేదు నాయన, నీవు పాప భారముతో సంపాదించినటువంటి ఈ ధనాన్ని పుణ్యకార్యాలకు కన్వర్ట్ చేయి, వినియోగించు. దాన్ని పుణ్యం ఎక్కువవుతుంది, పాపం తగ్గిపోతుంది, అప్పుడు నీకు మంచిదవుతుంది. ఓహోహోహో, ఇది బాగుంది స్వామి. అయితే స్వామి, ఇంత ధనాన్ని వాళ్లకు వీళ్లకు ఎందుకు ఇవ్వాల, నీకే ఇస్తాను తీసుకో అని. అందుకు ఆ సన్యాసి, అయ్యో నాయనా,
నా లగ్గేజీ రాగి చెంబు మోసేదానికే సాధ్యం కాదు, నీకు ఇచ్చిపోతున్నాను, నీ లగ్గేజ్ కట్టుకొని నేనేం చేయాలా? మరి ఏం చేయాలి స్వామి? ఎవరైనా వస్తే రేపు పొద్దున అది చెప్పినాడు వెంటనే, ఎవరైనా వస్తే మంచి కార్యము కాదా అని చెప్పి యుక్తాయుక్త విచక్షణ చేసి ఆ మంచి కార్యానికి వినియోగించేదానికి ప్రయత్నం చేయి. సాష్టాంగ నమస్కారం చేసి జ్ఞానోదయం అయిపోయాడు. మరుసటి రోజు వీళ్ళు మళ్ళా పోతారు. ఏమేం గ్రహచారం ఉందో అని పోతున్నారు. పోయి తలుపు కొట్టినారు. తలుపు తీసి తక్షణం మళ్ళా ప్రత్యక్షమైనారు. కోటాధీశ్వరుడు చూసిన తక్షణం సన్యాసి చెప్పినాడు కదా అని చెప్పి వచ్చి నమస్కారం చేసి, అయ్యి చాలా చేంజ్ అయిపోయినాడే, రాండి 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 అని చెప్పి కూర్చోబెట్టా. ఏం వస్తేనే, ఇట్లా మాకు నిన్న వచ్చింటమే, మ్యాక్సిమం తిట్టించుకుపోయినాము, అయితే ఒక సన్యాసి ఇట్లా హితబోధ చేసిన దానికి వచ్చినాము, మీరు ఏమైనా సహాయం చేస్తే 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 అని అంటే సమస్త ఆస్తిని రాసిచ్చా. నాకొద్దు, మహాత్ముని దగ్గర నాకు జ్ఞానోదయం అయిపోయింది. అంతేకాదు ఈ ఆస్తి అంతా మీ ఛత్రానికి రాసిస్తున్నాను. ఇక నాకు నా భార్యకు ఒక చిన్న గది ఇవ్వండి, వచ్చిపోయే వాళ్ళకి నేను సేవ చేసేదానికి అనుకూలం చేసేయండి. ఎటువంటి పరివర్తన చూడండి. ఇచ్చినారు. వాళ్ళు జీవితాంతం అక్కడ సేవలు చేస్తూ తరించినారు అని. అటువంటిది సంపాదించాలి. నేటి సమాజంలో అటువంటి ధనవంతులు ఉన్నారు. దాన ధర్మాలకు మంచి పనులకు ముందడుగు వేయాల. మీరు ఇది మంచి పనే కాదా, నేను ఇస్తాను చేయి, దాని తర్వాత ఆలోచన చేస్తా. మంచి పని, మంచికి మించినదేది లేదని మా గురువు గారి వచ్చిన, మంచికి మించినదేది లేదని చెయ్యి, అది రావాలి. అది ఎక్కడక్కడ పోతే నాకు డబ్బు అడుగుతారో, ఇది పెద్ద గ్రహచారం కదా. అటుకి పోతే నాకు ఆడ భస్మాసురాస్తం పెడతారో, నాకేడ పట్టి రాయమంటారో, ఇటువంటి భావం వద్దు. ధనం వెదజల్లాలి, అది చలిమి లాంటిది. ఆ నీళ్లు తీసినట్లలో లోపల నుంచి ఉబికి వస్తూ ఉంటుంది. అది సమాజంలో అటువంటి వాళ్ళు కావాలి. ఈ సమాజంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు? ఈనాటి సమాజంలో 20వ శతాబ్దంలో భారతదేశంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా వింతైనటువంటి మనుషులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, వెల్త్ వితౌట్ వర్క్, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్, నాలెడ్జ్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ హానెస్టీ, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఈ సమాజంలో ఇటువంటివి అన్నీ ఉన్నాయి. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక సిద్ధాంతం ఒక సూత్రము లేదు, ప్రిన్సిపల్స్ లేదు. వెల్త్, ధనాన్ని సంపాదిస్తున్నారు, వర్క్ లేదు, దానికి తగినటువంటి శ్రమ లేదు, మోసం, దగ, వంచన చేస్తున్నాం. శ్రమరహితమైనటువంటి సంపత్తుని, ఈరోజు సంపదను కోరుతున్నాం మనం. సౌహృదయత లేనటువంటి సుఖాన్ని కోరుతున్నాం మనం. నాలెడ్జ్ వితౌట్ మొరాలిటీ, బిఏలు ఎంఏలు ఏమేమో చదువుతున్నారు, నీతిని ఏమున్నాయా? విద్యార్థుల్లో ఉందా? ఏమి అత్యంత అవసరమైనదో అదే విద్యార్థులలో ఈ రోజు కనబడడం లేదు. తల్లి పొట్ట పెరుగుతూ ఉంటే తన కుమారునికి చాలా ఆనందిస్తూ ఉందంట. కాళ్ళు చేతులు మాత్రం సన్నగా ఉన్నాయి, పొట్ట మాత్రం పెరుగుతూ ఉంది. నా కుమారుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటుంది ఆ తల్లి. అది ఒక రోగం. అదే కాళ్ళు చేతులు సన్నగా ఉన్నాయి, పొట్ట మాత్రం పెరుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కాలేజీలు, ఎక్కడ చూసినా డిగ్రీలు పొట్టలాగా పెరుగుతున్నాయి. నీతి నియమం ఉందే విద్యార్థుల్లో? విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోక్తి, ధనధర్మం తతః సుఖం. అత్యంత ముఖ్యమైనటువంటి గుణం వినయం విద్యార్థుల్లో ఉందే? లేదు. మొరాలిటీ లేదండి.
కామర్స్ వితౌట్ ఆనెస్టీ, ప్రామాణికత్వము లేనటువంటి వ్యాపారం, మోసం, దగ, వంచన చేస్తున్నారు వ్యాపారస్తులు. ఎందుకు? స్వార్థం పెరిగిపోతుంది. నేను ధనవంతుడు కావాలి, గొప్పవాడు కావాలి, 4 బంగ్లాలు 4 ఇండ్లు సంపాదించాల, కొడుకులకి మనములకి కట్టిపోవల్ల. ఈ ఆశలు చేయవద్దండి. మీ మోసానికి ప్రతిఫలం తప్పకుండా దేవుడిస్తాడు. ఈరోజు మీరు సుఖంగా ఉండవచ్చు. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫిజిక్స్కు సత్యమైంది, మెటాఫిజిక్స్ సత్యం అయ్యే తీరుతుంది. అది ఆ ధనాన్ని హరించేదానికి నీ చెడ్డ కుమారుడైనా పుడతాడు, అంగ వికలాంగులైనటువంటి సంతానమైనా పుడుతుంది, దొంగతనమైనా అవుతుంది, ఏమో ఒకటి అవుతుంది. మధ్యలో ఈ మోసమెందుకు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలీయవా తెరవరులకు. పుట్టినప్పుడు తేలేదు, పోయేటప్పుడు తీసుకుపోయలేదు. మధ్యలో సంపాదిస్తారు మోసము చేసి. న్యాయంగా సంపాదించండి. వ్యాపారం ద్రోహ చింతనం నేను ఒప్పుకుంటాను. లిమిట్ ఉంటుంది, దానికి ఒక హద్దు ఉంటుంది లాభం అనే దానికి. ఆ హద్దులో పొందే ఆత్మసుఖం, ఆత్మతృప్తి లభిస్తుంది. మోసం చేసి ఏం సాధిస్తారు? మీ కుటుంబంలోనే అలజడి పుడుతుంది. ఎందుకు? ఆ లక్ష్మి అట్లుండదు. ఏ రీతిగానో బయటికి పోవాలంటుంది, ఇంటిలోనే పుట్టిస్తుంది భయంకరమైనటువంటి ప్రళయం. ఇది గుర్తించుకోండి. మానవత్వము లేని విజ్ఞానం, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ. బాంబులు తయారు చేసుకుని రెడీ ఉన్నారు అన్ని దేశాల్లో, విజ్ఞానులు రెడీగా ఉన్నారు, మానవత్వం లేదు, చెప్తారు అంతే. వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, త్యాగ భావము లేనటువంటి పూజ. త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగము లేకుంటే ఆ అమృతత్వం లభించదు. మీ ఆదర్శాలకు, మీ సిద్ధాంతాలకు, మీ సూత్రాలకు అడ్డు తగిలిన నాడు మీ ఆస్తే కాదు, అంతస్తులే కాదు, దేన్ని కానీ త్యాగము చేసేదానికి సిద్ధుడైనటువంటి సిద్ధ పురుషులు కావాలి ఈరోజు. అటువంటి మహాత్ములు అవసరమైన ఈ సమాజంలో. అయితే కలుషితమైంది ఈ వాతావరణం, చెడిపోతా ఉంది ఈ వాతావరణం. ఉత్తములు బురదలో కమలము ఏ రీతిగా ఉద్భవిస్తుందో ఆ రీతిని కమలము లాంటి ఉత్తమోత్తములు ఉద్భవించాలి. వాళ్ళు సమాజాన్ని చక్కదిద్దుతారు. చూడండి, మనమంతా సంసారాల మీద, సంసారాల సభ. ఏ 2%, 5% సన్యాసులు బ్రహ్మచారులు ఉండొచ్చు. చాలామంది సంసారులు, నాతో మొదలుకొని. మన సంసారం ఎట్లా ఉండాలి? కొంచెం సేపు సంసార విషయాలు మాట్లాడతాం. ఆధ్యాత్మికలు ఏం స్వామి సంసారం, లాస్ట్ సంసారం దింపాను అనుకుందండి. చాలా ముఖ్యం ఇది కూడా. సంసారం చూడండి, భార్య భర్త 2. ఒక గాడికి, ఒక రథానికి 2 చక్రాల్లాగా భార్య భర్త 2 అవసరం. చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 2 చక్రాల్లో ఏ చక్రం ముఖ్యమో ఇది అడుగుద్దండి. ఈ సంసారంలో విటో పవర్, అధికారం ఎవరి వంతు, భార్యవంత భర్తవంత అని చాలామంది అర్థం చేసుకోలేక 12 సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. చూడండి, స్త్రీ సాతార 3 లక్షణాలు, 3 గుణాలు ఉన్నాయి. సాతార 3 కూడితేనే స్త్రీ అయ్యేదే. సరిగా వాడుకుంటే స్త్రీ 3 గుణాల్లో అద్వితీయంగా సత్వగుణాన్ని పెంపొందించి ఇంటిని స్వర్గంగా చేస్తుంది. ఒకవేళ ఆ స్త్రీని ఏమైనా ఎక్కువ తక్కువగా వాడుకుంటే భగవాన్ని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఇస్త్రీ చేస్తుంది. ఆ మహాతల్లి, ఆ ఉత్తమురాలు తన తల్లిని
తండ్రిని, అన్నలను, అక్కలను, తమ్ముళ్లను, చెల్లెళ్లను, స్నేహితులను, తన ఇంటిని, వాతావరణం విడిచిపెట్టి నీవే దేవుడవు, నీవే పరమాత్ముడవు, నీవే సర్వస్వము అని చెప్పి నమ్ముకొని మీ ఇంటికి వస్తుంది. అటువంటి పవిత్రమూర్తిని ఎట్లు చూడాలి మనం? ఏ భావంతో చూడాలి? ఒక మహాత్ముడు అంటాడు, తాళి కట్టిన వానికి ప్రతి స్త్రీ పెళ్ళామే కాదు, కన్న బిడ్డ కంటే ఎక్కువ అని చెప్తాడు. కొంచెము సాఫీగా కూర్చొని ఆలోచిస్తే ఈ మాటలు చెవుల్లో పోయి హృదయంలో గుచ్చుకుంటాయి. చూడండి, ఎంతో సత్యం ఉంది దీంట్లో. ఇంటిలో అవకతవకలు ఏర్పడితే ఈ మగవీరునికి, మగరాయునికి, ఇప్పుడు మగవాళ్ళేంటి, ఎప్పుడైతే జనాభా లిస్టులో పురుషుడు పూ అని రాసినారో ఎప్పుడో రావాల్సిన మీసం అప్పుడే వచ్చినట్లు అవుతుంది. వీనికి మెడికల్ సీట్ వచ్చినటువంటి వాడు ఫోజు కొట్టే రీతిగా ఫోజు కొడతాడు, అప్పుడే మగవాడు నేను అని. ఆ స్త్రీ ఆ ఇంటిలో వీనికి సహాయంగా సపోర్ట్ చేసేదానికి, ఒత్తాసు పలికేదానికి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నలు, తమ్ముళ్ళు వచ్చి ఆ స్త్రీ పైన లేనిపోని అపవాదాలు మోపి ఆమెను కించపరిచేదానికి, హీనపరిచేదానికి చూస్తారు. ఆ మహాతల్లినికి ఆదుకునే వాళ్ళు ఎవరు? నా అనేవాళ్ళు ఉంటారా ఇంటిలో? తండ్రికి చెప్పంపిస్తే వస్తాడా? తన భుజం మీద బరువు దించిందని టవల్ జాడిస్తాడు, అంతే. పెండైన తక్షణం అయిపోయింది అని. తల్లి వస్తుందా? కృంగి ఇంటిలో ఏడుస్తుంది, ఇంకా 5 మంది పిల్లోళ్ళు ఉండారని చెప్పి వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించేస్తుంది. ఈ మహాతల్లికి రక్షణ ఎవరు? కాబట్టి స్త్రీ పవిత్రమూర్తి. ఈ సమాజాన్నే కాదు, ఈ ప్రపంచాన్నే నడిపే శక్తి ఒక్క స్త్రీలో ఉందండి. స త ర, సత్వ తమో రజో గుణాలు 3 ఉన్నాయి. చాలా నేర్పుగా, ఓర్పుగా ఆ స్త్రీకి తల్లి, తండ్రి, గురువు, దైవము, భర్త అన్నీ తానే అని భావించి ఆ సద్గుణమూర్తిని వాడుకునే విధానం నేర్చుకోవాలి ప్రతి మగవాడు. ఇకపోతే స్త్రీ ఎందుకు ఇలా మారిపోతుంది ఈ సమాజంలో? అత్త కోడళ్ళకి ఎందుకు పడదు? ఆకలయిందే అత్త అంటే రోకలి మింగవే కోడలా అన్నాడు. ఇది ఈనాటి అత్త కోడళ్ళు. పడదు. ఎందుకు పడదు? ఎందుకు పడదు అంటే చిన్న రహస్యం ఉంది చూడండి. స్త్రీని వరించే సమయములో, స్త్రీని పెండ్లాడే సమయములో ఈ మగరాయుడు రేటు పెడతాడండి. అక్కడే చిక్కు వస్తుంది. రేటు పెడతాడు. నిన్న గనక పెండ్లాడితే 50,000 ఇవ్వాలి, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, రేటు పెడతాడు. ఆ క్షణము నుంచే తనకు తెలిసి తెలియకుండా ఒక విధమైనటువంటి అసూయ, ఒక విధమైనటువంటి ద్వేషం, ఒక విధమైనటువంటి ప్రతీకార భావం ఆ నారీలో చేరుకుంటుంది. అదే రేపు పొద్దున మారి అయిపోతుంది. ఇది అసలు రహస్యం. ఇది మెడికల్ చదివినటువంటి వాడు ఇంత రేటు పెడతాడు, ఇంజనీరింగ్ చదివినటువంటి వాడు ఇటువంటి రేట్, గ్రాడ్యుయేట్ అయితే ఇది ఇటువంటి రేట్. స్త్రీ ఎవరు అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోగ్యేషు మాత శయరేతు రంభ ధర్మానుసారి క్షమయా ధరిత్రి షడ్గుణ్య భార్య కులముద్ధరంతి. ఏమీ యాచించకుండా ఆ స్త్రీని నీవు కోరి తెచ్చుకుంటే ఆ స్త్రీ జీవితాంతము రుణపడి ఉంటుంది, జీవితాంతము నీకు సేవ చేస్తుంది, నీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. ఇది నిజం. ఇది నిజం. ఇది హింస చేస్తాం మనం.
అత్తమామలు గట్టి ఉన్నారా లేదా అది చూస్తాం మొదట. ఎంతవరకు వీళ్ళతో లాగవచ్చు ఇది చూస్తాం. ఇది హీనం. ఇది చూడండి, ఒక సంఘటన, ఒక పుణ్యక్షేత్రంలో పెండ్లి నిశ్చయమైంది, పెండ్లికంతా ఏర్పాటైంది, పోయినారు, కట్నమంతా మాట్లాడినారు, తీసుకువచ్చినాడు. పెండ్లి కూతురు తండ్రి ఒక కేటాయించినటువంటి గదిలో దిగినారు. పెండ్లి సన్నాహాలు జరుగుతున్నాయి. స్నానానికి పోయినాడు. ఆయన స్నానం చేస్తున్నాడు. ఒక యువకుడు వాటికి వచ్చినాడు, షూట్ కట్ తీసుకుని వచ్చినాడు. ఆయన పెట్టినాడు, ఆయన స్నానానికి దిగినాడు. తక్షణమే రెండు టూరిస్ట్ బస్సులు వచ్చినాయండి. ఆ హడావిడి ఎక్కువైపోయింది, వాళ్ళు స్నానానికి దిగినారు. ఈయన వెంటనే పోల్చుకోకుండా, తన షూట్ కేసు ఏదో తేల్చుకోకుండా ఒకే రీతిగా ఉండడం వల్ల వేరే షూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయినా. ఆ యువకుడు ఈ షూట్ కేసు తీసుకున్నాడు. ఆయన కాఫీకని హోటల్కి పోయినాడు. ఆ షూట్ కేసులో డబ్బులున్నాయి. కాఫీ తాగి ఆ షూట్ కేసు తెరిచకపోయినాడు, రాలేదు. తెరిచి చూసినారు, కష్టపడి ఎట్లా తెరిచినాడు. దాంట్లో బంగారం ఉన్నాయి, నోట్లు ఉన్నాయి, ఇవేమి ఉన్నాయి. అదృష్టానికి వెడ్డింగ్ కార్డు ఉంది దాంట్లో. ఆయన పోయినాడు అక్కడ పెండ్లికి. అంతా రెడీ అయింది. పెండ్లి కొడుకు, తల్లి, తండ్రులు తెచ్చినావా తెచ్చినావా తెచ్చినావా, ఏమి కన్య కాదు డబ్బు. తెచ్చినా చెప్పిపోయి షూట్ కేసు తీసేకపోతాడు. షూట్ కేసు రాదు, అది వేరే వాళ్ళది ఒకే రీతిగా ఉన్నాయి. అరే రాలేదని చెప్పి దాన్ని విరగొట్టినారు. దాంట్లో ఏం లేదు, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు, 2 డ్రాయర్లు, 2 బనీన్లు, ఒక 2 టవాళ్ళు. లబో దివో అని మొత్తుకుంటున్నాడు ఆయన. ఏమైందంటే, మీకు ఇవ్వాల్సిన లక్షలాది కట్నము, బంగారము అంతా దాంట్లో పెట్టినారు. ఇది ఎట్లా పోయిందో ఏమో, ముహూర్తం కానివ్వండి, తర్వాత విచారణ చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, అది ఇది అంటే, నీవేమో మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు. కాళ్ళు పట్టుకున్నాడండి. పెండ్లి నిలిపేసినారు. తాళి కట్టేదానికి సాధ్యమే కాదు. క్యాష్ ముందర, గోల్డ్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఆ యువకుడు అక్కడ చూసినాడు. అయ్యో పాపం, ఏదో వెడ్డింగ్ కార్డు, పెళ్లి జరుగుతుండొచ్చు. వెంటనే పోయినాడు, అటు షూట్ కేసు తీసుకుపోయినాడు. విచారించినాడు. ఏడ్చుకుంటూ ఒక గదిలో ఉన్నాడు ఈయన. ఆ గదిలోకి పోయినాడు. ఏమండి, ఏం నాయనా? అయ్యా, ఇది మీ షూట్ కేసేనా? వెడ్డింగ్ కార్డు అంతా ఉన్నింది. ఆశ్చర్యమైపోయింది ఆయనకి. ఇవి తీసుకుపోయింటే అడిగేవాడు లేడు దానికి. ఆశ్చర్యమైంది, కండ్ల నిండా నీళ్ళు వచ్చినాయి. ఆ పెండ్లి కూతురు అంతా చూస్తూ ఉంది, సీన్ అంతా చూస్తూ ఉంది. పాపం, పసి హృదయం చూస్తూ ఉంది. సామాన్లు దొరికినాయి, ధనం అంతా దొరికింది, క్యాష్ దొరికింది అని సంతోషమైపోయింది పెండ్లి కొడుక్కి. ఆయన తల్లి తండ్రులకి, బ్యాండ్ వాయించండి, మేళాలు వాయించండి, సరే తాళి కట్టేకి రెడీ అయినాను. పెండ్లి కూతురు అంతా చూసింది. నాన్న, ఆయన ఎవరు విచారించండి. ఎవరు నాయన? ఇట్లే ఏమో ఉద్యోగం లేక అక్కడ ఇక్కడ తిరుగుతున్నానండి, నేను నిరుద్యోగిని. నేను అంతా విచారణ చేసిన తర్వాత ఈమె డైరెక్ట్గా పోయి, ఏమండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనున్నాను, మీకు నేను నచ్చినానా? ఆయనకు ఆశ్చర్యం వేసింది. నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, అది కాదు ముఖ్యం, ఈ మంచి హృదయం జీవితాంతం కూలి చేసేనా నన్ను పోషిస్తారనే నమ్మకం నాకుంది. ఇదిగో ఈ మూర్ఖుడున్నాడే, నా బంగారం, నా డబ్బుకు ఆశపడినాడు, నేను ఆయన పెళ్లి చేసుకోను. నాన్న, ఈయన పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఏమిది? అది అడగొద్దు నాన్న, అడగొద్దు. ఆదర్శాలు లేనటువంటి రాక్షసులు వాళ్ళు. వాళ్ళకి అంతస్తులు ఉండవచ్చు, కార్లు ఉండవచ్చు, ఆడంబరాలు ఉండవచ్చు. అయితే నేను నచ్చిన యువకుడు వీడు, చేసుకుంటే వీనితోనే వివాహం చేసుకుంటాను, లేదంటే నాకు పెళ్ళే వద్దు. వాళ్ళు ఇదేమి అదేమి అంటే వెంటనే యువకుడు ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకుని.
సుఖంగానే ఉన్నారు. ఇది ఆ రీతిగా తెచ్చుకోవాలి. ఆ మాతృమూర్తిని, ఆ ఆదర్శమూర్తిని, ఆ తల్లిగా, ఒక చెల్లెలుగా, ఒక భార్యగా ఆమె చేసే రుణం, ఆమె చూపే ఆదరం, ప్రేమ, ఆప్యాయత ప్రపంచంలో ఎవరు చూపరు. కాబట్టి చూడండి, పోయిన సంవత్సరం మా కర్ణాటకలో ఒక మినిస్టర్ తన అల్లునికి వరకట్నం ఇచ్చినాడు. ఎంత ఇచ్చిండొచ్చు? నేను అడిగితే మీరు అనొచ్చు 10 లక్షలు ఇచ్చిండొచ్చు, మినిస్టర్ కాబట్టి 20 లక్షలు ఇచ్చిండొచ్చు. విశ్వసనీయమైనటువంటి వార్త ఏమి అంటే 1,40,00,000 క్యాష్ ఇచ్చినాడు. పెద్ద స్థానంలో ఉన్నటువంటి పెద్దలే నేర్పిస్తే పిల్లవాళ్ళు నేర్చుకోకుండా ఉంటారు. ఏ ఆదర్శాలైతే జీవితంలో తుది వరకు ఆచరించాలో వాళ్ళే ఆచరించుకోకుంటే, అటు ఉపాధ్యాయులు చూడండి, లెక్చరర్లు చూడండి, ఆఫీసర్లు చూడండి, వీళ్ళంతా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇది వద్దు. ఇది మీరు ఎట్లయితే పొరపాటు చేసి ఉండవచ్చు, మీ కొడుకులకు అటువంటి మార్గాన్ని పట్టించవద్దండి. వాళ్ళ జీవితం నందనవనంగా తయారు చేయాలంటే మీ చేతిలో ఉంది. ఆ నారికి గనక మనసులో ద్వేషం పెరిగిందా ఏమవుతుంది? వివాదశీలం స్వయమర్థ చోరిణీం పరానుకూలం పరిహాస భాషిణీం అగ్రాసినీం అన్యగృహ ప్రవేశనీం త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. శాస్త్రం అంటుంది, మహాకాళి చెండి అయిపోతుంది. వివాదశీలం ఎప్పుడూ కొట్లాడుతుంటుంది. ఏమే కాఫీ చేయంటే నీవే చెయ్యి. ఎందుకు? నేను బిఏ చదివినా చెయ్యి, పర్వాలేదు. ఏమండి, నేను మ్యాట్నిక్ పోయేస్తాను, సాయంత్రం వంట చేయండి. ఎందుకు? ఆడ రేటు పెట్టాడు కాబట్టి ముందు. వివాదశీలం స్వయమర్థ చోరిణి, ఇంటి ధనాన్నే దోచేస్తుంది, రాచి రంపాన పెడుతుంది, ఇష్టానుసారం ఖర్చు చేసేస్తుంది. పరిహాస భాషిణి, ఎప్పుడూ పరిహాసాలు చేస్తుంటుంది. వ్యంగ్యంగా సొంత మొగడు, భర్త, పూజ్యుడు, దేవుడు భావం ఉండదండి. అగ్రాసిని, వంట అయిన తక్షణం కూర్చొని రాక్షసిలాగా తినేస్తుంది. మొదట ఏమండి అన్నం మిగిలిచిన వచ్చి తినండి. అన్యగృహ ప్రవేశనే మొగుడు ఆఫీస్కో ఇంకేటకపోతే ఇంటింటి తిరిగేపోతుంది. ఎందుకు? ఆడు పనికిరానోడు మొగుడు. స్వతంత్రం. ఇది కాదు భారతదేశ ధర్మం. ఇది కాదు. పతియే దైవం బనుచు పతివ్రత పచిని పుజించిన దాడది, పతిని విడిచి పర పురుషుల వెంబడి పరుగులు పారిందే గాడిది. అత్తమామలకు ప్రత్యుత్తరనీయక భక్తితో నడిచిన దాడది, ఆతురంగాను నిరాకరించి దూషించి తిరిగిందే గాడిది. ఆ గాడిది ఎప్పుడవుతుంది? చేతులారా మీరు చేస్తారు గాడిదిగా. కాబట్టి ఈ విషయాన్ని దీర్ఘంగా ఆలోచించి, మీరు తప్పు చేసినప్పటికీ మీ పుత్రులకు, మీ పుత్రికలకు అటువంటి మార్గం పట్టించుకోకుండా ఉదాత్తమైన ఉత్తమమైనటువంటి ఆదర్శాలు నేర్పి వాళ్ళ జీవితాన్ని సుందరంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకునేదానికి సహకరించండి, సహాయం చేయండి చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినూ కోరుకుంటూ, ఇంతసేపు ఎంతో ఓపికగా కూర్చొని విన్నందులకు, పురప్రముఖులకు, శిష్యభక్తాదులకు నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సమితి కార్యకర్తలకు ఇంకొకసారి హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను.